మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానములు మీకు కలుగునుగాక. ఆమెన్. ప్రార్థించుదామండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధురానికి స్తోత్రము నాయన. ఈరోజు ఈస్టర్ తరువాతి 2వ ఆదివారము డీసరణలోని దైవ లేఖనము ధ్యానము చేయుటకు పరిశుద్ధాత్ముని యొక్క కృపా సహాయమును మా అందరి యందు అనుగ్రహించుమని, యెహోవా మా ఆశ్రయదుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానములు ఈ సమయమున మీ దృష్టికి అంగీకారములుగా అనుగ్రహించుమని యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. క్రీస్తునందు ప్రియులారా, యేసుక్రీస్తు వారి దివ్యనామములో మీ అందరికీ శుభాలు, వందనాలు. మరోసారి ఈ అవకాశమును ఈ రీతిగా మనకు దయచేసిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ప్రేమతో మిమ్మును దైవవాక్య ధ్యానము కొరకై ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈరోజు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన భాగములు ఎఫెసీ పత్రిక నుంచి 2వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుదాం. క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యమును రాబో యుగములలో కనపరుచు నిమిత్తము క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనము. యేసు నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి వద్దకు రాడు అని చెప్పాను. సంకీర్తన 23 మొదటి వచనం. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. ప్రియులారా, ఈ ఆదివారము ఈస్టర్ తర్వాతి 2వ ఆదివారము. ఈ ఆదివారానికి సంఘము ఏర్పాటు చేసుకున్నటువంటి పేరు మిసిరికోడియస్ డోమిని అనేటువంటి లాటిన్ పేరు ఈ ఆదివారానికి ఉంటుంది. మనం ఈరోజు ఆరాధనలో చదువుకునేటువంటి ప్రారంభ గీతము కీర్తన 33 5వ వచనము మొదటి వచనము చదువుకుంటాం. దీనిలో లోకము యెహోవా కృపతో నిండి ఉన్నది, నీతిమంతులారా యెహోవాను బట్టి ఆనందగానము చేయుడి అనేటువంటి మాటలు చూస్తాం. కనుక ఈ ఆదివారము లోకము యెహోవా కృపతో నిండి ఉన్నది. కృప దేవుడు అత్యధికముగా లోకమునకు అనుగ్రహించి ఉన్నాడు అని తెలియచేస్తూ ఈ ఆదివారమున ధ్యానము చేస్తూ ఉంటారు ఎక్కువగా. గత వారంలో కూడా ఇలాంటి ధ్యానాలే కొనసాగుతూ ఉంటాయి. ఏది ఏమైనా దేవుడు కృపను బట్టే లోకానికి తన కుమారుడు పంపించాడు. కృప ద్వారానే మనుషులను ఆయన రక్షిస్తున్నాడు. కృప ద్వారానే మనము జీవించుచున్నాము. ఆయన వల్ల అనేకమైనటువంటి ఉపకారములను పొందుచున్నాము. మొదటి లేఖన భాగము కాపరత్వమును గురించి తెలియచేస్తుండగా, 2వ లేఖన భాగము యేసుక్రీస్తు ద్వారా మానవ జాతికి కలిగినటువంటి అత్యున్నతమైనటువంటి హోదా, స్థాయి అనేటువంటి సంగతిని ఎఫెసీ పత్రిక ద్వారా పౌలు భక్తుడు తెలియచేస్తాడు. సువార్త పాఠ్యభాగంలో యేసుక్రీస్తు వారు సర్వస్వము అనేటువంటి అభిప్రాయం మనకు అక్కడ ప్రభువు చెప్పినటువంటి నేనే అనేటువంటి మాటలో తెలియచేయబడుతున్నది. కీర్తనలో 23వ సంకీర్తన చాలా ప్రాశస్త్యము కలిగినటువంటి సంకీర్తన. ఇది దైవ కాపరత్వమును గురించి, ఒక మంచి కాపరి యొక్క లక్షణాలు, ఒక మంచి కాపరి గొర్రె పట్ల ఎలా ఉంటాడో, తను మేపుచున్నటువంటి పశువు, అది గొర్రె అయినా మరి ఏదైనా, దాని పట్ల ఎలాంటి మంచి స్వభావాన్ని కలిగి ఉంటాడో, బాధ్యత కలిగి ఉంటాడో, సంపూర్ణమైనటువంటి ప్రేమను దాని పట్ల చూపుతూ ఉంటాడో తెలియచేయబడింది. కనుక ఒక మంచి కాపరి ఎలా ఉండాలో, ఒక సంఘ కాపరి ఎలా ఉండాలో ఈ కీర్తన ఒక ఐడియల్ భావాన్ని తెలియచేస్తున్నదిగా మనము దీని ద్వారా తెలుసుకోవచ్చు, నేర్చుకోవచ్చు. యేసుక్రీస్తు వారు అన్నాడు కదా, నేను గొర్రెలకు మంచి కాపరిని అని. మంచి గొర్రెల కాపరి కాదండి, గొర్రెలకు మంచి కాపరి. కనుక మనము కూడా సంఘములో, సహవాసములో ఒకరి పట్ల ఒకరము అలాంటి కాపర తత్వము కలిగిన వారిగా ఉండాలి. రెండవదిగా యేసుక్రీస్తు వారు తాను ఈ లోకము నుంచి వెళ్ళిపోవలసిన సమయం వచ్చినది, ఆసన్నమైనదని తెలుసుకొని ఆయన శిష్యులతో మాట్లాడాడు. ఆ మాటల తర్వాత రొట్టెను విరిచి పంచాడు. దాని తర్వాత గెత్సెమనిలోకి వెళ్ళి ప్రార్థన చేశాడు. ఇవన్నీ కూడా జరిగినటువంటి ఆ రోజున యేసుక్రీస్తు వారు వారికి చివరి మాటలుగా, వీడ్కోలు మాటలుగా తెలియచేస్తూ వారిని
అభయాన్నిస్తూ, ధైర్యాన్నిస్తూ, మీ ధైర్యాన్ని కోల్పోవద్దు, మీ విశ్వాసాన్ని కోల్పోవద్దు. దేవుణ్ణి ఎలా నమ్ముతున్నారో ఇప్పుడు నా మాటలను కూడా మీరు అలాగే నమ్మండి అని వారిని కోరుకుంటూ ఈ యోహాను సువార్త 14వ అధ్యాయాన్ని తెలియచేశాడు. 13వ అధ్యాయం మొదట్లో ఆయన తండ్రి వద్దకు వెళ్ళవలసిన సమయము ఆసన్నమై ఉన్నదని, పస్కా పండుగకు ముందు రోజున అని తెలియచేయబడుతుంది. ఇక్కడ విడిచిపెట్టబడుతున్నటువంటి తన శిష్యులను, వారికి అప్పగించిన బోధన గురించి ఆయన ఎంతగానో ఆలోచించాడు, వారిని ధైర్యపరిచాడు, వారికి అభయాన్ని ఇచ్చాడు. నిరీక్షణ, నేను మళ్ళా వస్తాను, మిమ్మల్ని తీసుకుని వెళ్తాను, నేనున్న చోట మిమ్మల్ని ఉంచుతాను, మీరు నాతో కూడా ఉంటారు అని తెలియచేస్తూ చాలా గొప్పగా ప్రభువు వారితో మాట్లాడాడు. ఆ సమయంలో యోహాను సువార్త 14వ అధ్యాయం 5వ వచనంలో తోమా ఏమన్నాడంటే, ప్రభువా నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో మాకు ఎలా తెలుసు, ఆ మార్గం మాకు ఎలా తెలుస్తుంది అని అన్నప్పుడు, నేను మార్గమును, సత్యమును, జీవమును అని ప్రభువు తెలియచేసి ఉన్నాడు. ఈ మాటలను మనము ధ్యానం చేద్దాం. దీనికంటే ముందుగా యేసుక్రీస్తు వారు వాళ్ళకి చెప్పినటువంటి అభయము, వారికి ధైర్యం కలగటానికి, వారిలో పట్టుదల కలగటానికి, వారు విశ్వాసం నుంచి తొలగిపోకుండా శిలువ, శ్రమ మొదలైనటువంటి సంగతులు జరుగుతున్నప్పుడు వారి హృదయాలు నీరైపోయి మరి వారు తప్పిపోకుండా ఉన్నట్లు వారికి ప్రభువు తెలియచేసినటువంటి మాట ఏంటంటే, 3 రకాలైనటువంటి స్థలములను గురించి ఆయన తెలియచేశాడు. ఆ 3 రకాల స్థలములు ఏంటంటే, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని యెడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను అనేటువంటి ఈ మాటలను ప్రభువు తెలియచేస్తున్నాడు. నేనుండు స్థలము అనేటువంటి మాటను కూడా ఇక్కడ తెలియచేశాడు. మొదటిగా స్థలము అనేటువంటి మాటను ట్రోపోజ్ అనేటువంటి గ్రీకు మాటతో నూతన నిబంధనలో రాయటము జరిగింది. ఈ ట్రోపోజ్ అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే ఏ స్పాట్, ఏదో ఒక ఖచ్చితమైనటువంటి స్థలము, అది ఒక సెంటు లేదా 10 సెంట్లు, ఎకరము, ఏది అట్లాగూ ఏదన్నా కానీ ఒక స్పాట్, ఒక చోటు ఖచ్చితంగా తెలియజేస్తూ చెప్పబడినటువంటిది. దేవుని దగ్గర మనకు స్థలము ప్రభువు ఏర్పాటు చేస్తున్నాడు. అంటే ఇండివిజువల్ స్పాట్ అంటే ఒక చోట ఉన్నటువంటి ఒక చిన్న ప్లేస్ అని తెలియచేయబడుతుందంటే ఇండివిజువల్, వ్యక్తిగతంగా మనలో ప్రతి ఒక్కరి కోసము, ప్రతి వ్యక్తికి వ్యక్తిగతంగా పరలోకంలో ప్రభువు స్థలాన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నాడు, రిజర్వ్ చేస్తూ ఉన్నాడు, సిద్ధము చేస్తూ ఉన్నాడు. రెండవ మాట అనేక నివాసములు అని చెప్పాడు. అనేక నివాసములు. ఈ నివాసములు అనేటువంటి మాట మోనాయో అనేటువంటి గ్రీకు పదము నుంచి వచ్చింది. లాటిన్లో ఇది మ్యాన్షన్ అని కూడా పిలువబడింది. దాని నుంచే ఇంగ్లీష్ పదం కూడా మ్యాన్షన్ అనేటువంటి పదము వచ్చింది. ఇది 2 రకాలుగా చెప్పుకోవాలి ఈ మాటను. అంటే ఒక స్థలానికి సంబంధించింది అయి ఉండొచ్చు, రెండవది ఏదైనా ఒక పనికి సంబంధించింది అయి కూడా ఉండి ఉండవచ్చు. అంటే ఒక స్థలము, నివాసము అంటే పలానా చోట ఉంటున్నారు అనేది అయినా ఉండి ఉండొచ్చు, లేదా ఒక స్థితి, హోదా, నువ్వు ఇప్పుడు ఎక్కడున్నావు, ఏ స్థాయిలో ఉన్నావు అంటే లో లెవెల్లో ఉన్నావా, నీ క్యాడర్ ఎక్కడున్నావు, గుమస్తా లెవెల్లో ఉన్నావా, ఆఫీసర్ లెవెల్లో ఉన్నావా, అలాగూ హోదాని గురించి చెప్పుకునేటువంటి ఒక స్టేటస్, స్థితి, దానికి సంబంధించిందిగా కూడా దీన్ని చెప్పుకోవచ్చు. అలాగే ప్రిలారా, మూడవదిగా ఇక్కడ నా తండ్రి ఇల్లు అని చెప్పాడు. నా తండ్రి ఇల్లు, తండ్రి ఇల్లు, ఇది గ్రీకు భాషలో ఐకియా అనేటువంటి మాట నుంచి చెప్పబడింది. దీనికి రెసిడెన్స్ అనేటువంటి పదం వస్తుంది, నివాసము అది కూడా. అయితే దీన్ని కుటుంబ విషయంలోకి వచ్చేసరికి మనం హోమ్, హౌస్, ఇల్లు అని మాట్లాడుతూ ఉంటాం. ఇక్కడ యేసుక్రీస్తు వారు నా తండ్రి ఇల్లు అన్నాడు కదా. అసలు తండ్రి ఇల్లు ఏది? ఈ యోహాను సువార్త 2వ అధ్యాయంలో 16వ వచనంలో మనం చూసినట్లయితే, ప్రభువైన యేసుక్రీస్తు వారు పావురముల అమ్మవారితో వీటిని ఇక్కడ నుండి తీసుకొని పండి, నా తండ్రి ఇల్లు వ్యాపారపు ఇల్లుగా చేయకూడదని చెప్పాను. నా తండ్రి ఇల్లు అని ప్రభువు మాట్లాడారు ఇక్కడ. అలాగే నా తండ్రి ఇంట అనేక నివాసములని 14వ అధ్యాయంలో కూడా మనం చదువుకున్న చోట్లో చెప్పబడింది. 2వ అధ్యాయము 19వ వచనంలో యేసుక్రీస్తు వారు అంతకంటే ముందు ఆయన ఏమన్నాడంటే, ఈ దేవాలయమును పడగొట్టుడి, 3 దినములలో దాన్ని లేపుదునని వారితో చెప్పాను. యేసుక్రీస్తు వారు అక్కడ ఎక్కడున్నాడంటే, దేవాలయం శుద్ధి చేస్తున్న సమయంలో దేవాలయంలో ఉండి, నా తండ్రి ఇంటిని
మీరు వ్యాపారపుటిలుగా చేయవద్దు అని తెలియచేస్తూ ఈ దేవాలయమును పడగొట్టండి, 3 దినాల్లో దాన్ని లేపుతానన్నాడు. దేవాలయం అన్నాడు, తండ్రి ఇల్లు అని కూడా అన్నాడు. కాబట్టి దాన్ని పడగొడితే లేపుతాను అనేటువంటి మాటను మనకు సువార్తికుడు ఏమని చెప్తాడంటే, ఆయన దేవాలయాన్ని గురించి చెప్పలేదు కానీ ఆయన తనను గురించే మాట్లాడాడు అని తెలియచేస్తూ ఉంటాడు. తనను గురించి ఈ మాట తెలియచేశాడని 21వ వచనంలో ఆయన తన శరీరమును దేవాలయమును గురించి ఈ మాట చెప్పాను అని అన్నాడు. చూడండి, యేసుక్రీస్తు వారు దేవాలయంలో ఉన్నాడు. ఆ యేసుక్రీస్తు వారి శరీరము కూడా దేవాలయముగా చెప్పాడంట. అంటే ఏ దేవాలయమును నా తండ్రి ఇల్లు అన్నాడో ఆ యేసుక్రీస్తు వారి యొక్క శరీరము కూడా అక్కడ దేవాలయంగా ఎంచబడింది. కాబట్టి అది యేసుక్రీస్తు వారి శరీరము కూడా తండ్రి యొక్క ఇల్లు, దేవాలయము. నావోస్ అనేటువంటి మాటకు డ్వెల్, ష్రైన్, టెంపుల్, నివసించేది, ఒక పరిశుద్ధమైనది, ఆలయము అనేటువంటి అభిప్రాయము ఇక్కడ మనకు కలుగుతుంది. అంటే యేసుక్రీస్తు వారు ఏమై ఉన్నాడన్నమాట? దేవాలయమై ఉన్నాడు. ఆలయము కంటే శ్రేష్ఠుడు, నిజ ఆలయము ఆయన అయి ఉన్నాడు అని మనం సాగిలపడి మృక్కుదం అనేటువంటి పాటలో కూడా పాడుకుంటూ ఉంటాం. అయితే ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం 22వ వచనంలో సర్వాధికారి అయిన దేవుడకు ప్రభువును గొర్రెపిల్లయు దానికి దేవాలయమై ఉన్నారు అని తెలియచేయబడుతున్నది. అంటే ఇక్కడ గొర్రెపిల్ల యేసుక్రీస్తు వారు దేవాలయము అనే మాట ఖచ్చితంగా తెలియచేయబడుతుంది. ఇంకా 14వ అధ్యాయం యోహాను సువార్త 10వ వచనంలో నాయందు తండ్రి, తండ్రి యందు నేనును ఉన్నాము అని తెలియచేస్తాడు. అంటే యేసుక్రీస్తు వారిలో మనము తండ్రిగా భావిస్తున్న దేవుడు ఉన్నాడు. ఆ దేవునిలో యేసుక్రీస్తు వారు కూడా ఉన్నాడనమాట. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం ఎంత చక్కగా చెబుతుందంటే యేసుక్రీస్తు వారిని గురించి, దేవత్వం యొక్క సర్వపరిపూర్ణత క్రీస్తు యేసునందు శరీర రూపంలో నివసిస్తూ ఉన్నది అని చెప్తాడు. 1వ అధ్యాయం 19వ వచనంలో కూడా ఆయన యందు సర్వసంపూర్ణత నివసింపవలనని దేవుడు నిర్ణయించాడు అని తెలియచేస్తాడు. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 15వ వచనంలో యేసుక్రీస్తు వారిని గురించి తెలియచేయబడుతున్న మాట ఏంటంటే, ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి ఆది సంభూతుడై ఉన్నాడు అని పౌలు భక్తుడు తెలియచేస్తుంటాడు. యేసుక్రీస్తు వారు అదృశ్య దేవుని స్వరూపి. అంటే యేసుక్రీస్తు వారిలో ఎవరున్నారన్నమాట? దేవుడు ఉన్నాడు. యేసుక్రీస్తు వారు ఏమై ఉన్నాడన్నమాట? దేవుడై ఉన్నాడు. కాబట్టి యేసుక్రీస్తు వారిలో తండ్రి ఉండటమే కాదు, తండ్రిలో యేసుక్రీస్తు వారు ఉండటమే కాదు, వారిద్దరిలో ఎవరైతే వారిని చేర్చుకుంటూ ఉన్నారో వారు కూడా ఉన్నారు, వారిలో వీళ్ళిద్దరు కూడా ఉంటూ ఉన్నారు. యోహాను సువార్త 14వ అధ్యాయం 23వ వచనం, యేసు ఒకడు నన్ను ప్రేమించిన యెడల వాడు నా మాట గైకొనును, అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును, మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేతుము. ఏమండి, ఎవరైతే యేసుక్రీస్తు వారిని చేర్చుకుంటున్నాడో వాడు తండ్రిని కూడా చేర్చుకుంటున్నాడంట. అంటే క్రీస్తులో వ్యక్తి ఉంటున్నాడు, ఆ వ్యక్తిలో క్రీస్తు తండ్రి కలిసి ఉంటున్నారు. అంటే ఈ మాటలన్నిటి భావం ఏంటంటే, నా తండ్రి ఇల్లు అని చెప్పబడినటువంటి మాటల భావం ఏంటంటే, యేసుక్రీస్తు వారు ఎక్కడికో వెళ్ళిపోతున్నాడు అనేటువంటి అభిప్రాయం మీకు ఉండొద్దు. ఆయన మీలో ఉన్నాడు, మనలో ఉన్నాడు, మనతో ఉన్నాడు, మనం ఆయనలో ఉన్నాము అనేటువంటి పరస్పరము అనుసంధానము చేయబడి ఉన్న ఎల్లప్పుడూ ఉండేటువంటి స్థితిని గురించి తెలియచేయబడుతుంది. కాబట్టి ప్రియులారా, విశ్వాసి దేవుడు క్రీస్తునందు ఒకటై ఉన్నారు కానీ వేరు వేరు కాదు అని మనము గుర్తించవలసిన ఆవశ్యకత మనలో ఉన్నది. మూడవదిగా, యేసుక్రీస్తు వారు నేనే మార్గమును, సత్యమును, జీవమును అని తెలియచేశారు కదా. దీనిలోని మొదటి పదమైనటువంటి నేనే మార్గమును అనే విషయాన్ని ధ్యానించుదాం. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఈ మాట చెబుతున్నప్పుడు మనకు ద్యోతకమయ్యేటువంటి భావన ఏంటంటే, ఆయన సర్వమై ఉన్నాడు, సమస్తము ఆయనై ఉన్నాడు. అందుకే కొలస్సీ పత్రికలో పౌలు భక్తుడు చెప్పిన మాటను కూడా జ్ఞాపకం చేశాను. సర్వ పరిపూర్ణత ఆయనలో నివసింపాలని దేవుడు నిర్ణయించాడు, నిశ్చయించాడు అని. కాబట్టి ఈ మాటలలో యేసుక్రీస్తు వారు ఈ లోకానికి, పరలోకానికి, వ్యక్తికి
సర్వము సర్వపరిపూర్ణత అయి ఉన్నాడని తెలియవచ్చు. దీన్ని యోహాను భక్తుడు మొదట్లో అంటాడు, కృపా సత్య సంపూర్ణునిగా మన మధ్య ఆయన నివసించెను. ఈ నేనే మార్గము సత్యము జీవము అనే మాట వే, మార్గము అంటే వే ఇంగ్లీష్లో తెలుసు. వే అంటే మార్గం అని సాధారణంగా చెప్పుకోవచ్చు. కానీ ద వే, ఐ ఆమ్ ద వే అని యేసుక్రీస్తు వారు చెప్పాడు. ది అనేటువంటి ఆర్టికల్ ముందు రావటం వలన దానికి ఒక ప్రత్యేకత సంతరించుకుంటుంది. అంటే ఓన్లీ అని మనం చెప్పుకోవచ్చు. తండ్రి యొద్దకు వెళ్ళటానికి యేసుక్రీస్తు వారు ఒక్కరు మాత్రమే మార్గము, ఓన్లీ వే. జీసస్ ఈజ్ ద ఓన్లీ వే టు ద ఫాదర్ అని మనం దీని ద్వారా చెప్పుకోవచ్చు. కాబట్టి రిఫార్మేషన్ సమయంలో భక్తులైనటువంటి వారు ఏమన్నారంటే సోలో క్రిస్టోస్ అన్నారు. యేసుక్రీస్తు వారు మాత్రమే, ఆయన ద్వారానే ఏదైనా మనకు కలుగుతుంది, ఆయన ద్వారానే మనము తండ్రి వద్దకు చేరగలము అనేటువంటి సంగతులను తెలియచేశారు. మొదటిగా దీని గురించి పాత నిబంధనలో మార్గము అంటే డెరెక్ అనేటువంటి పదం ఉపయోగించబడింది. డెరెక్ అనేటువంటి పదం, దీనికి అర్థము వే, రోడ్, డిస్టెన్స్, జర్నీ, మేనర్. అంటే రెండు రకాలుగా ఉన్నాయి చూడండి. ఒకటేమో స్థలపరంగా అక్షరార్థంగా ఉన్నది, రెండోదేమో భావపరంగా కూడా ఉన్నది, అలంకార రీతిగా కూడా ఉన్నది. అలాగే అంటే దీనిని లిటరల్గా అక్షరార్థంగా చెప్పుకోవాలంటే మనము అలా చెప్పుకోవచ్చు. క్రొత్త నిబంధనలో కూడా ఎలా ఉందంటే హొడోస్ అనేటువంటి గ్రీకు మాట తెలియచేయబడింది. ఈ హొడోస్ అనేటువంటి గ్రీకు మాటకు కూడా అర్థం వే, హైవే, పాత్, రోడ్ అనేటువంటి మాటలు ఉన్నాయి. దారి, త్రోవ, నడవ, కాలిబాట, మార్గము అనేటువంటి అర్థాలు దీనికి వస్తాయి. ఇక్కడ యేసుక్రీస్తు వారు ద వే అని చెప్పినటువంటి గ్రీకు మాట ఏంటంటే హొడోస్ అనేటువంటి మాట. దీనికి మొదటి అర్థం పాత నిబంధనలో డెరెక్ అనే మాటకున్నట్లుగానే దీనికి ఉన్నటువంటి మొదటి అర్థం ఏంటంటే అక్షర రీతిగా, అక్షర రూపంగా, అక్షరార్థంగా, అంటే లిటరల్గా ఏ రాసిందో అదే. మనం దాని వెనక భావం ఏంటి అనేది చూడకుండా చూస్తే ఒక త్రోవ, నడిచి వెళ్ళేటువంటి దారి, ఒక ఊరు నుంచి ఇంకో ఊరికి, ఒక ఇంటి నుంచి ఇంకో చోటుకి, ఒక చోటు నుంచి ఇంకో చోటుకి వెళ్ళటానికి మధ్య ఉండేటువంటి ఆ స్పేస్ ఏర్పాటు చేయబడినటువంటి లైన్నే మనం ఏమంటామంటే వీధి, రోడ్డు అని చెప్తూ ఉంటాం కదా. అవే ఎగ్జాక్ట్గా మనం చెప్పుకోవచ్చు. భూలోకము నుంచి పరలోకానికి ఏదైనా రోడ్డు ఉందా అని మనం అనుకుంటే ఆ రోడ్డు యేసుక్రీస్తు వారే. తండ్రి ఎక్కడో ఒక రూములో ఉన్నాడు అనుకుంటే ఆ రూములోకి వెళ్ళటానికి ద్వారము ఏదైనా ఉందంటే అది యేసుక్రీస్తు వారే. ఇక అలంకార రీతిగా, ఫిగరేటివ్గా మనం చెప్పుకున్నట్లయితే ఇది ఒక జీవన విధానము, మేనర్ అన్నారు కదా, జీవన విధానము, జర్నీ, ఒక ప్రయాణము. ఈ ప్రయాణం ఏంటో కూడా మనం తర్వాత చూద్దాం. జీవన విధానము, మొదట్లో దేవుడు మనుషులు ఎవరి ఇష్టం వచ్చినట్లుగా వాడు బ్రతకటానికి, జీవించడానికి ఒప్పుకున్నాడట. అపోస్తుల కార్యముల గ్రంథం 14వ అధ్యాయం 16వ వచనంలో గత కాలములలో సమస్త జనులను తమ తమ మార్గముల యందు నడువనిచ్చెను అని తెలియచేయబడుతుంది. కనుక ఒకప్పుడు దేవుడు ఏ దేశం వాళ్ళు ఆ దేశం వాళ్ళు, ఏ కులం వాళ్ళు ఆ కులం వాళ్ళు, ఏ తెగవాళ్ళు ఆ తెగవాళ్ళు, ఏ కుటుంబానికి ఆ కుటుంబం, ఏ వ్యక్తికి ఆ వ్యక్తి తన ఇష్టం వచ్చినట్లుగా దేవుళ్ళను కానీ దేవతలను కానీ లేదా వాళ్ళు విశ్వసించేటువంటి విశ్వాస విధానాలను కానీ అనుసరించడానికి దేవుడు ఒప్పుకున్నాడట. కానీ ఇప్పుడైతే అంతటా అందరూ మారు మనసు పొందాలని ఆయన కోరుకుంటున్నాడని తెలియచేయబడుతుంది. ఈ మూడవ మాట ఏంటంటే దీనిలో ప్రయాణము, యాత్ర, జర్నీ, డెరెక్, హొడోస్ అనేటువంటి గ్రీకు, హిబ్రూ మాటలకు ఈ రెండవ అర్థం కూడా ఉంది. ఈ రెండవ అర్థం ఏంటంటే ఒక యాత్ర లాంటిది, జర్నీ. దీన్నే ఫాలో అని కూడా ఉంటారు. యేసుక్రీస్తు వారు ఏమన్నాడు? ఆ సుంకపు మీట దగ్గర కూర్చున్నటువంటి లేవిని చూసి నన్ను వెంబడించుము అన్నాడు. మరొకడు పని చేసుకుంటూ ఉంటే వెళ్ళి నన్ను వెంబడించు అన్నాడు. నా తండ్రిని సమాధి చేసి వస్తానంటే మృతులను ప్రాతిపెట్టుకొని నువ్వు వచ్చి నన్ను వెంబడించమని అన్నాడు. మరొకసారి ఒక యవనస్తుడు వచ్చి, ప్రభువా నువ్వు ఏది చెబితే నేను అది చేస్తాను, నువ్వు ఎక్కడుంటే నేను అక్కడ ఉంటాను, నిత్య జీవం పొందాలనుకుంటున్నాను అన్నప్పుడు నీకు కొంత ఆస్తి ఎక్కువగా ఉంది, అదే నీ సమస్య, దాన్ని వదిలించుకొని రా నన్ను వెంబడించు అని అన్నాడు. ఆ వెంబడించు అనేటువంటి ఈ మాట ప్రభువు చెప్పాడే, ఫాలో మీ అనే మాట యొక్క భావమే ఈ డెరెక్ లేదా హొడోస్ అని చెప్పే మాటల యొక్క
అంతరార్థమై ఉన్నది. కాబట్టి ఫాలో అనే మాటకు కూడా గ్రీకులో అకోలౌథెయో అనేటువంటి పదం ఉపయోగించారు. దీని అర్థం ఏంటంటే ఒక దారిలో ముందు గురువు వెనక శిష్యుడు కలిసి ఏకకాలంలో నడిచి వెళ్ళటాన్ని ఫాలో అనేటువంటి ఆ మాటకు గ్రీకు మాట అయినటువంటి అకోలౌథెయో అనేటువంటి పదానికి ఉన్నటువంటి అర్థం. కనుక యేసుక్రీస్తు వారు తనతో కలిసి నడవటానికి అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాడు, అందరినీ కోరుకుంటూ ఉన్నాడు. 4వది మత జీవన విధానమును కూడా మార్గము అన్నాడు. మనము మార్గము అంటే ఏమిటి, దాన్ని ఎలా ఎలా భావించాలనే సంగతులు చూస్తున్నాం కదా. దీనిలో మొదటిగా పాత నిబంధనలో ఎలా ఉంది, క్రొత్త నిబంధనలో ఎలా ఉంది అని చూస్తూనే పాత నిబంధనలో కొత్త నిబంధనలో కూడా అక్షరార్థంగాను ఉంది, భావార్థంగా కూడా ఉంది అని తెలియచేయబడుతూ తర్వాత అది ఫాలో అనే మాట ఎలాంటిది అనే విషయాన్ని మనం చూచాం. ఇక మత జీవన విధానాన్ని కూడా 4వదిగా మార్గము అని పిలవటము జరిగింది. ఈ మత జీవన విధానాన్ని అంటే ఒక విశ్వాస జీవన విధానాన్ని మార్గము అని ఎలా అనగలుగుతారు? పాత నిబంధనలో నిర్గమాకాండము 18వ అధ్యాయం 20వ వచనంలో నీవు వారికి ఆయన కట్టడలను ధర్మశాస్త్ర విధులను బోధించి వారు నడవవలసిన త్రోవను వారు చేయవలసిన కార్యములను వారికి తెలుపవలెను అన్నాడు. అంటే ఏమిటి ఇక్కడ ఉన్నటువంటి అర్థం? వారు నడవలసిన త్రోవ ఏమిటంటే దేవుడు నియమించిన కట్టడలు ధర్మశాస్త్రాలు విని వాటి చొప్పున నడుచుకోవటం. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 6వ వచనంలో కూడా ఆయన మార్గములలో నడుచుకున్నట్లును ఆయనకు భయపడినట్లును నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను గైకొనవలెను. దేవుని ఆజ్ఞలను గైకొనటం అంటే ఫాలోయింగ్, అనుసరించటం, నెరవేర్చటం, జీవితంలో అవలంబించటమే. దానినే మోషే భక్తుడు ఏం తెలియజేస్తున్నాడంటే దేవుని మార్గము అని తెలియజేస్తున్నాడు. ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయం 33వ వచనంలో కూడా ఇలాంటి మాటలే వ్రాయబడి ఉంటాయి. అదే రీతిగా క్రొత్త నిబంధనలో కూడా బాప్తిస్మిచ్చి యోహాను గురించి తెలియచేస్తూ ఓ శిశువా నీవు ఎలాంటి వాడవంటే ప్రభువుకు ముందు మార్గము సరళము చేయుటకు దూతలాంటి వాడవు అని చెప్పబడింది. అదే సమయంలో పాట పాడుకుంటూ ఉన్నటువంటి వారిలో నుంచి వచ్చినటువంటి మాట ఏంటంటే తన ప్రజలకు రక్షణ జ్ఞానము ఆయన అనుగ్రహించినట్లు ఆయన మార్గములను సిద్ధపరచుటకై నీవు ప్రభునకు ముందుగా నడిచెదవు అని తెలియచారు. యేసుక్రీస్తు వారు కూడా కొండ మీద బోధిస్తూ ఉన్నటువంటి సమయంలో, కొండ మీద ప్రసంగం చేసినటువంటి సందర్భంలో మత్తయి సువార్త 7వ అధ్యాయం 13వ వచనంలో ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనమునకు పోవు ద్వారము వెడల్పును ఆ దారి విశాలమునై ఉన్నది అని అన్నాడు. అలాగే జీవమునకు పోవు ద్వారము ఇరుకును ఆ దారి సంకుచితమునై ఉన్నదని కూడా తెలియచేస్తాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, పాత నిబంధనలో క్రొత్త నిబంధనలో కూడా ఒక మతంలో బోధించబడినటువంటి సంగతులు, నియమించబడినటువంటి నియమాలను అనుసరించే విధానాన్ని కూడా ఏమన్నారంటే మత జీవన విధానం అని చెప్పుకుంటుంది. దీన్ని మనం మత లేక విశ్వాస జీవన విధానాన్ని ఏమన్నారంటే మార్గము అని పిలిచారు. 5వదిగా క్రైస్తవ సంఘ జీవన విధానాన్ని కూడా మార్గమనే పిలిచారు. క్రైస్తవ సంఘ విధానాన్ని మార్గం అని పిలిచారా? ఎస్. అసలు క్రైస్తవులను మొదట్లో ఏమని పిలిచేవారు? మార్గస్థులు అని పిలిచారు. అవును కదా. అపోస్తల కార్యముల గ్రంథం 9వ అధ్యాయంలో పౌలు భక్తుడు తాను దమస్కులో ఉన్న ఈ మార్గమును అనుసరించే వారిని అందరిని కూడా ఈడ్చుకొని రావడానికి నాకు ఉత్తరాలు ఇవ్వండి అని చెప్పేసి అడ్రస్ తీసుకున్నాడు కదా. అప్పుడు చెప్పబడినట్టు మాట ఏంటి? ఈ మార్గమందున్న వారు స్త్రీలైనను పురుషులైనను వారిని బంధించున్నట్లుగా, వారిని హింసించినట్లుగా తనకు అధికారం ఇవ్వమని మార్గము అని చెప్పబడింది. పౌలు భక్తుడు ఆ తర్వాత కాలంలో తాను తన యొక్క సాక్ష్యాన్ని తెలియజేస్తూ కూడా 19వ అధ్యాయం 9వ వచనము, 23వ వచనంలో, 22వ అధ్యాయం 4వ వచనంలో, 14వ వచనంలో, 24వ అధ్యాయం 14, 22 వచనాల్లో కూడా ఏమని చెప్తాడంటే మార్గము 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 అనేటువంటి మాట తెలియజేస్తాడు. అప్పుడు ఫేలిక్స్ని కూడా అంటాడు, ఈ మార్గమును గురించి బాగా నీవు కూడా ఎరిగి ఉన్నావు అని ఫేలిక్స్ని కూడా మాట్లాడతాడు. అయితే తర్వాత కాలంలో అంటే అపోస్తల కార్యముల గ్రంథం 11వ అధ్యాయం 26వ వచనం దగ్గర అంతియోకయలో ఈ యేసుక్రీస్తు వారి బోధనను అనుసరించే వారిని అంతవరకు మార్గము అని పిలిచిన వారు క్రైస్తవులు అని అన్నారు. క్రైస్తవులు
క్రిస్టియోనోస్ అనేటువంటి మాట అక్కడ ఉపయోగించడం జరిగింది. కాబట్టి సహోదరులారా, క్రైస్తవ జీవన విధానాన్ని కూడా ఏమన్నారంటే మార్గము అని అన్నారు. ఇంతదాకా ఎందుకు మనుషులే కాదు, దయ్యాలు కూడా అదే పేరు చెప్పినాయి. పుతోను దయ్యము దగ్గర అపోస్తుల కార్యముల గ్రంథం 16వ అధ్యాయంలో ఆ పుతోను దయ్యం పట్టినటువంటి బాలిక ఏమని కేకలేసింది? ఆమె పౌలు మమ్మను వెంబడించి ఈ మనుష్యులు సర్వోన్నతులైన దేవుని దాసులు, వీరు మీకు రక్షణ మార్గము ప్రచురించువారై ఉన్నారని కేకలు వేసి చెప్పాను. అదే రీతిగా మరొక వ్యక్తి అపుల్లో అనే వ్యక్తి కూడా ఎఫెస్కు వెళ్ళాడు. అక్కడ అకుల ప్రిస్కిల్లా అనేటువంటి వారు ఉన్నారు. అపోస్తుల కార్యముల గ్రంథం 18:26లో ఆ మాట ఉన్నది. ఇతడు అలెగ్జాండ్రియా వాడు, ఒక యూదుడు. అక్కడి నుంచి బాప్తిస్మిచ్చి యోహాను గురించి అతనికి తెలుసు, కానీ యేసుక్రీస్తు వారిని గురించి పెద్దగా తెలియదు. అయినా యేసుక్రీస్తు వారిని గురించి తాను విన్న వాటిని గురించి బలంగా మాట్లాడుతూ వాదిస్తూ ఉన్నాడంట. అప్పుడు అకుల ప్రిస్కిల్లా అతన్ని తమ ఇంటి దగ్గర చేర్చుకొని ఆయనకు యేసుక్రీస్తు వారిని గురించిన సంగతి అంతా చెప్పారు. అక్కడ ఈ మార్గమును గురించి అతనికి తెలియచేసెను అని తెలియచేయబడింది. కనుక ప్రియులారా, పరిశుద్ధ గ్రంథము మార్గము అనే మాటకి ఇస్తున్నటువంటి నిర్వచనం ఏంటంటే లైఫ్ స్టైల్, మేనర్, జీవిత విధానము, మన నడవడిక, మన ప్రవర్తన అని తెలియచేయబడుతున్నది. అందుకే భక్తులైనటువంటి వారు దేవుణ్ణి ఏమని ప్రార్థన చేశారంటే కీర్తన 25:4లో యెహోవా నీ మార్గములను నాకు తెలియజేయము, నీ త్రోవలను నాకు తేటపరచుము అని అన్నాడు. 27వ సంకీర్తన 11వ వచనంలో యెహోవా నీ మార్గమును నాకు బోధించుము అని అన్నాడు. అలాగే అంత గొప్ప ఇశ్రాయేలు సమాజాన్ని నడిపించినటువంటి మోషే కూడా నిర్గమాకాండం 33:13లో కాబట్టి నీ కటాక్షము నా యొడల కలిగిన యొడల, నీ కటాక్షము నా యొడల కలుగునట్లుగా దయచేసి నీ మార్గమును నాకు తెలుపుము అని ప్రార్థన చేశారు. చూసారా, భక్తులైన వారు, అయ్యా నీవు ఎలా నడుచుకోవాలని నన్ను కోరుకుంటున్నావు, ఒక మనిషి ఎలా జీవించాలని నీకు అభిప్రాయం ఉంది, నీ ఉద్దేశము ఎలాంటిది, ఆ ఉద్దేశాన్ని నాకు తెలియచేయ్యా, నేను అలా నడుచుకుంటాను అని ప్రార్థన చేశారు. అయితే నీ మార్గాలు, దానికి సంబంధించిన విషయాలు మాకు అవసరం లేదనే వాళ్ళు కూడా ఉన్నారట. యోబు భక్తుడు అంటాడు 21వ అధ్యాయం 14వ వచనంలో, నీ మార్గములను గూర్చిన జ్ఞానము మాకు అక్కరలేదు, నీవు మమ్మను విడిచి పొమ్మని అనేకులు మాట్లాడుతూ ఉంటారట. అయితే ఈ మార్గం అనేటువంటి మాటను నిర్వచిస్తున్నటువంటి బైబిల్ 2 రకాలుగా దాన్ని తెలియచేసింది. ఒకటి మంచి మార్గము, 2 చెడు మార్గము. యేసుక్రీస్తు వారు అన్నాడు కదా, ఇరుకు మార్గము, జీవ మార్గము, విశాల మార్గము, ఇరుకు మార్గము. జీవ మార్గము నరక మార్గము అని అర్థం. విశాలమైనది నరక మార్గము, ఇరుకుగా ఉండేది, ఇబ్బందికరంగా అనిపించేది జీవ మార్గము. ఇర్మియా గ్రంథములో 21వ అధ్యాయంలో 8వ వచనంలో, నీవు ఈ ప్రజలతో ఈ రీతిగా తెలియచేయము, జీవ మార్గమును మరణ మార్గమును నేను మీ ఎదుట పెట్టుచున్నాను అని అన్నాడు. అంటే బైబిల్ మొత్తం మీద పాత నిబంధన, ఇటు క్రొత్త నిబంధన కూడా జీవన విధానాన్ని 2 రకాలుగా క్రోడీకరించింది. ఒకటి జీవ మార్గము, రెండవది మరణ మార్గము. జీవ మార్గము దైవీకంగా దేవుని పద్ధతులను అనుసరిస్తూ నడిచేటువంటి వ్యక్తుల యొక్క జీవన విధానము. మరణ మార్గము అంటే దేవుని మార్గములోనికి రాకుండా తమకిష్టం వచ్చినట్లుగా జీవించువారి జీవిత విధానము అని మనం చెప్పుకోవచ్చు. కనుక భక్తులు అంటారు 119వ సంకీర్తన 104వ వచనంలో, తప్పు మార్గములన్నీ నాకు అసహ్యములు, ఆ మార్గములు నాకు, నేను నీ మార్గంలో నడుచుకుంటాను అని భక్తుడు తెలియచేస్తాడు. అయితే కొందరు వంకర మార్గములు కల్పించుకొందురు అని యెషయా భక్తుడు తెలియచేస్తాడు. ప్రియ స్నేహితులారా, మనము మన జీవిత విధానం ఏ విధమైనది? జీవ మార్గములో ఉన్న జీవిత విధానమా, లేక మరణకరమైనటువంటి నరకప్రాయము పొందేటువంటి జీవన విధానమును మనం కలిగి ఉన్నామా అనేది మనం తెలుసుకోవాల్సినటువంటిది. యేసుక్రీస్తు వారు జీవ మార్గము మరణ మార్గము గురించి కూడా తెలియచేస్తే పౌలు భక్తుడు పరిశుద్ధాత్మ ద్వారా అంటాడు, సర్వోత్తమమైన మార్గము ప్రేమ కలిగి జీవించుట అని కొరింథీ మొదటి పత్రిక 13వ అధ్యాయం చివరిలో తెలియచేస్తూ ఆ సర్వోత్తమమైన మార్గం గురించి ఆ తర్వాత 13వ అధ్యాయంలో కూడా తెలియజేయబడుతుంటుంది. 12వ అధ్యాయం చివరిలో తెలియజేశాడు, 13వ అధ్యాయంలో దాని గురించినటువంటి వివరణ తెలియచేయబడుతుంది. కాబట్టి ప్రియ స్నేహితులారా, ఇర్మియా భక్తుడు అంటాడు,
మార్గములలో నిలిచి చూడండి, పురాతన మార్గములలో నిలిచి చూడండి, మేలైన మార్గం ఏదో అని అడిగి తెలుసుకొని దానిలో నడుచుకోండి అని ప్రవక్త ద్వారా దేవుడు తెలియచేస్తున్నాడు. మనం నడుచుకోగలమా? మనము అలా జీవించగలమా? మనం అలా ఉండగలమా అంటే మనంతటా మనమేమీ చేయలేం. మనంతటా మనం పరిశుద్ధంగా కూడా ఉండలేం. ఉండాలనుకున్నా ఉండలేం. ఎందుకంటే మన శరీరం అటువంటిది. పీత కనుక స్ట్రెయిట్గా నడవాలనుకున్నా కానీ దాని హృదయం నిండా అలా నడవాలనే ఆశ ఉన్నా నడక ప్రారంభించినప్పుడు అది వంకరగానే నడుస్తుంది. కారణం ఏంటంటే దాని యొక్క శరీర అమరిక అలా ఉంది. అలాగే మనుషులమైన మనం కూడా మట్టి దేహంతో ఉన్నాం కనుక మన బలహీనతకు దేవుడికి తెలుసు. కాబట్టి ఆయన మనలను చేయబట్టుకుని నడిపిస్తాడు. ఆయన మనకు కృప చూపించి నడిపిస్తాడు. కనుకే అంటాడు, నీ పనుల భారం యెహోవా మీద ఉంచుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును. కాబట్టి దైవీకంగా నడుచుకోవటం అనే దానికోసం, దేవా నేను నడవలేను, నన్ను నడిపించు. ఏబి మాచిరామణి భక్తుడు ఎంత చక్కగా రాశాడు కదా ఈ భావాలు. నడిపించు నానావా నడి సముద్రమును దేవా, నవజీవన మార్గమున అని ఎంత గొప్పగా నువ్వే నన్ను నడిపించాలి ప్రభువా అని తెలియచేస్తూ ఉంటాడు. ప్రిలారా, కనుక యేసు క్రీస్తు వారు జీవించిన జీవిత విధానమే, ఆయన బోధించిన బోధ మార్గము. ఆ మార్గము ఎక్కడికి వెళ్ళే మార్గం అంటే నిత్య జీవములోనికి, తండ్రి యొద్దకు, పరలోకానికి యేసుక్రీస్తు వారు ఎక్కడుంటాడో అక్కడికి తీసుకుని వెళ్ళేటువంటి గొప్ప మార్గమై ఉన్నది. కనుక అంతకు మించిన మార్గం ఇంకోటి ఏదీ లేదు అని ప్రభు తెలియచేస్తూ ఐ ఆమ్ ద వే, ఐ ఆమ్ ద వే, ఐ ఆమ్ ఓన్లీ వే అనే అభిప్రాయాన్ని ఆయన తెలియచేశాడు. ఇక్కడ మనం ఒక చిన్న సంగతి మాట్లాడుకున్నాం. ఆఫ్రికా ప్రాంతంలోనట ఈ బబూన్ అనేటువంటి కోతులు ఉంటూ ఉంటాయి. ఈ కోతులు నీళ్ళు ఎక్కడున్నాయో ఆ ఏరియా మొత్తంలో వాటికి తెలుస్తుంది. మనుషులు కొన్ని సందర్భాల్లో అడవుల్లోకి, ఆ ఎడారిలోకి వెళ్ళినప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న నీళ్ళు అయిపోతే నీళ్ళకి ఇబ్బంది పడుతూ ఉంటే ఈ కోతులు కనుక అక్కడ కనిపిస్తే వారు ఉప్పును సేకరించి ఆ ఉప్పును ఆ కోతులకు ఇస్తారట. ఆ కోతి ఏం చేస్తుందంటే ఆ ఉప్పు తినే కొందరు ఇంకా దప్పికి ఎక్కువ అవుతుంది కదండి. ఉప్పు తినే కొందరే దప్పికి ఎక్కువ అవుతుంది. సముద్రంలోకి వెళ్ళి నీళ్లు తాగే కొందరు ఇంకా దప్పికి పెరిగిద్ది కానీ తగ్గదు కదా. అలాగే కోతికి దాహం ఎక్కువ అయిపోతూ ఉంటుంది. చాలాసేపు దాన్ని అలాగే పట్టుకుని ఉంచుతారట. ఉప్పు తిన్న తర్వాత అది నీళ్ళకి ఇంకా తట్టుకోలేక దప్పికతో కొట్టుకులాడేటువంటి సందర్భంలో దాన్ని వదిలిపెట్టి దాని వెనక వీళ్ళు కూడా వెళ్తారంట. అప్పుడు అది సరాసరి ఎక్కడికి వెళ్తుంది అంటే ఆ ఎడారిలో నీళ్లు ఎక్కడున్నాయో అక్కడికి వెళ్ళి నీళ్లు తాగి దప్పిక తీర్చుకుంటుంది. దానిని అనుసరించి వెళ్ళి వీళ్ళు కూడా నీళ్లు ఎక్కడున్నాయో కనుక్కుంటూ ఉంటారు. యేసుక్రీస్తు వారు అన్నాడు, నేనే మార్గాన్ని, నన్ను వెంబడించి రండి మీరు. నేను ఎక్కడికి వెళ్తాను అక్కడికి మీరు కూడా వచ్చేస్తారు. నేను తండ్రి దగ్గరకు వెళ్తున్నాను, మీరు కూడా తండ్రి దగ్గరికి వస్తారు. కాబట్టి మనము తండ్రి దగ్గరకు నిత్య జీవానికి చేరుకోవాలంటే ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారిని అనుసరించాల్సిందే. యేసు క్రీస్తే ముక్తి సాధనము, యేసు క్రీస్తే ముక్తి మార్గము. కాబట్టి క్రీస్తునందు మనము ఆ రీతిగా ఉండవలసినటువంటి వారమై ఉంటూ ఉన్నాము. ఇప్పటి వరకు మనం కాపరి ఎలా ఉంటాడు అనేటువంటి విషయాన్ని గురించి క్లుప్తంగాను, యేసుక్రీస్తు వారు నేను తండ్రి వద్దకు వెళుతున్నాను, స్థలం సిద్ధపరచడానికి వెళుతున్నాను అని శిష్యులను ధైర్యపరచడానికి, వారికి నిరీక్షణ బలపరచడానికి చెప్పినటువంటి మాటలను, అదే రీతిగా ఆయన నేనే మార్గము అని చెప్పినటువంటి సంగతిని గురించి ధ్యానం చేసి ఉన్నాం. ఇప్పుడు నేనే సత్యమును అనేటువంటి మాటను, ఐ ఆమ్ ద ట్రూత్ అనేటువంటి మాటను మనము ధ్యానించుదాం. పాత నిబంధన గ్రంథమందు దీనిని ఎమెత్ అనేటువంటి హిబ్రూ మాటతో తెలియజేశారు. దీనికి అర్థం ఏంటంటే ఫర్మ్నెస్, ఫెయిత్ఫుల్నెస్, ట్రూత్. ఫర్మ్నెస్ అంటే దృఢత్వము, గట్టి, బలమైన, మార్పు చెందని, ఏ విధమైనటువంటి వ్యత్యాసము లేని అనేటువంటి అభిప్రాయము, అర్థము దీనిలో ఉంటుంది. ఫెయిత్ఫుల్నెస్ అంటే వంచన లేనటువంటి స్థితి, విశ్వాసము కలిగి ఉన్నటువంటి స్థితి, నమ్మకమైన వారిగా ఎప్పటికీ ఉండేటువంటి వ్యక్తిని గురించి చెప్పేటువంటి మాట ఫెయిత్ఫుల్నెస్, నిష్ట కలిగి ఉన్నటువంటి స్థితిని తెలియజేస్తుంది. ట్రూత్ అంటే మనకు తెలిసిందే, నిజము, వాస్తవము, సత్యము, యథార్థము, నిబద్ధత అనేటువంటి సంగతులు తెలియచేయబడతాయి.
ఆది కాండములో 24వ అధ్యాయం 27 వచనంలో ఎలియాజరు ఎప్పుడైతే బావి దగ్గర రెబ్కాను కనుగొంటాడో, ఆ రెబ్కా మా ఇంటికి రండి, ఈ రాత్రి మా ఇంటి దగ్గర ఉందురు గాని అని ఆహ్వానిస్తుందో, అప్పుడు సాష్టాంగపడి దేవునికి నమస్కారం చేసి, నా యజమాని దేవుడు ఆయన నా యజమానికి తన కృప సత్యమును ఆయన అనుగ్రహించుచున్నాడు అని తెలియచేస్తాడు. ఇక్కడ సత్యము అనే మాటకు ఈ ఎమెత్ అనేటువంటి పదం ఉపయోగించబడింది. దాని యొక్క భావం ఏంటంటే, వాస్తవంగా అక్షరరీతిగా జనరల్గా మనకున్న అవగాహన ఒకటైతే, రెండవది భావం, దానిలో ఉన్నటువంటి అసలైన భావం ఏంటంటే, దేవుడు ఎప్పుడు ఆయన నా యజమాని పట్ల అలాగే ఉంటాడు, నమ్మదగిన వాడుగా ఉంటాడు, ఆయన ఎప్పుడు మేలు చేస్తూనే ఉండే దేవుడు అలానే ఉంటాడు అని దైవ స్వభావము, క్యారెక్టర్ని గురించి తెలియచేస్తున్నది. ఇక పాత నిబంధనలో సత్యము అంటే ఏంటి అని మనం చూసినట్లయితే, కీర్తన 119, 142లో నీ నీతి శాశ్వతమైనది, నీ ధర్మశాస్త్రము కేవలము సత్యము, ధర్మశాస్త్రము సత్యము. 119, 151లో నీ ఆజ్ఞలన్నీ సత్యము అని ఉంటుంది. 160వ వచనంలో కూడా నీ వాక్య సారాంశము సత్యము. చూడండి, పాత నిబంధన ఎక్కువగా సత్యము అంటే దేనికి ప్రాధాన్యతనిస్తుంది, దేన్ని చూపిస్తుంది అంటే దేవుడిచ్చిన ధర్మశాస్త్రాన్ని తెలియచేస్తుంది. గలతీ పత్రికలో కూడా నీతి సత్యము అని ధర్మశాస్త్రాన్ని గురించి తెలియచేస్తాడు. కానీ దానివల్ల మనం నీతిమంతులుగా తీర్చబడలేము అని కూడా ఉన్నటువంటి సమస్యను కూడా పౌలు భక్తుడు తెలియచేస్తాడు. క్రొత్త నిబంధనలో అలెథెయా అనేటువంటి గ్రీకు పదం ఉపయోగించబడింది. ఇది ప్రాచీన కాలంలో గ్రీకు మాట్లాడుకునేటువంటి సందర్భాల్లోనట ఈ పదాన్ని ఎలా చెప్పుకోవాలని పండితులు తెలియచేస్తారంటే, భ్రమలు, భ్రాంతులు, మాయా సంగతులు ఉంటే వాటికి ఖచ్చితంగా వ్యతిరేకమైనటువంటి మాట ఇదట. అలాగే ఒక నిజము, ఒక వాస్తవము, రియాలిటీ అనే దానికి సరిసమానమైనటువంటి మాటగా ఈ అలెథెయా అనేటువంటి మాట ఉంటుందట. కాబట్టి ఇక్కడ మనం సత్యాన్ని గురించి ఎలా తెలుసుకోగలం? ఎందుకంటే మహాజ్ఞాని అయినటువంటి సొలొమోన్ అంటాడు, సత్యమైనది బహులోతుగా ఉంది, దానిని గ్రహించగలిగిన వాడెవడు, దానిని పరిశోధించగలిగిన వాడెవడు అని ప్రసంగి 7:24లో తెలియచేస్తాడు. ఒక కథ గుర్తు వస్తుంది. అదేంటంటే, ఒక ఏనుగును కొంతమంది వారు గుడ్డి సహోదరులు చూడాలి అనుకున్నారట. అయితే వారు నలుగురు వచ్చి చూస్తూ ఉన్నారు. నలుగురిని ఎవరో మనబొట్టి వాళ్ళు సహాయం చేసి తీసుకుని వెళ్ళారు. ఒక వ్యక్తికి వెనకున్నటువంటి తోక దొరికింది, ఆ తోకను పట్టుకున్నాడు. అతను అంటున్నాడు, ఏనుగు పెద్ద తాడులాగా, మోకులాగా ఉందని అంటున్నాడు. ఇంకొక అతను కాలును పట్టుకుని చూశాడు. అతను అంటాడు, కాదురా, ఏనుగు పెద్ద స్తంభంలాగా ఉంది అని అంటాడు. ఇంకొక అతను తొండాన్ని పట్టుకున్నాడట. కాదు, ఏనుగు ఒక పెద్ద గొట్టంలాగా ఉంది అని చెప్పేసి అని అన్నాడంట. మరి నాలుగో వ్యక్తి చెవి తడివి చూసి చెవి కనపడింది, అతనికి చెవి దొరికింది కనుక ఆ చెవిని చూసి అంటున్నాడు, ఏనుగు పెద్ద చాటలాగా ఉంది అని చెప్పేసి, బియ్యం జరుపుకునే చాట అలా చాటలాగా ఉంది అని అన్నాడంట. స్నేహితులారా, దీనిలో మనకు తెలుస్తుంది ఏంటంటే, ఆ వ్యక్తులకి చూపు లేదు, చూస్తేనే కానీ ఏనుగు ఎలా ఉందో మనకి తెలుస్తుంది. తడివి చూడటం ద్వారా స్పర్శ కొంతవరకు అవగాహన కలుగుతుంది, కానీ సంపూర్ణమైన అవగాహన, దృశ్యరూపంగా కలిగినంత అవగాహన కలగదు. అయితే వాళ్ళు చెప్పిన మాటలన్నీ కూడా అబద్ధమా అంటే సత్యమే కొంతవరకు. ఏనుగు స్తంభం లాంటి కాలు ఉంది, మోకు లాంటి తాడు లాంటి తోక ఉంది, చాట లాంటి చెవు ఉంది, ఒక పైపులాగా తూములాగా ఉండేటువంటి గొట్టంలాగా ఉండేటువంటి తొండం ఉంది. కాబట్టి ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ కలిస్తేనే ఒక ఏనుగు. ఇవన్నీ ఒక్కొక్క ఏనుగు కాదు. కనుక ఆ సొలొమోను భక్తుడు అంటాడు కదా, ఎవడు పరిశోధించగలడయ్యా సత్యాన్ని? అది చాలా, దాని లోతు ఎక్కువ, దాని వెడల్పు ఎక్కువ, దాని యొక్క గాఢత ఎక్కువ, కనుక దాన్ని మనం అందుకోలేము, దాన్ని చూడలేము అని చెప్పేసి అంటారు. నిజమా? అయితే యేసుక్రీస్తు వారు ఏమన్నాడు తెలుసండి? యోహాను సువార్త 7:31 అంటాడు, నన్ను నమ్మి నా వాక్యమందు నిలిచి ఉన్న ఎడల నాకు శిష్యులై ఉండి, ఏమండి,
నన్ను నమ్మి నా వాక్యమందు నిలిచిన యెడల నాకు శిష్యులై ఉండి మీరు సత్యమును గ్రహించెదరు అని తెలియచేస్తున్నాడు. సత్యమును గ్రహించెదరు అని తెలియచేస్తున్నాడు. ఇక్కడ నిలిచి ఉండుట, అబైడ్, మెనో అనేటువంటి గ్రీకు మాట, రిమైన్, అది ఎప్పటికీ అలా ఉండిపోవటం అనమాట. ఇక దానిలోనే మిగిలిపోవటం. ఒక భాగాహారాన్ని మనం బాగా హరించుకొస్తే శేషం మిగిలింది అనుకోండి, ఇక దాన్ని బాగా ఎంచడానికి అవకాశం లేనప్పుడు ఏమంటారు? సశేషం అని చెప్పేసి అని అంటూ ఉంటారు కదా, శేషం అంటూ ఉంటారు కదా. ఇక అది అలా మిగిలిపోతుంది అనమాట. అలాగే యేసుక్రీస్తు వారిలో నిలిచిపోవటం, మిగిలిపోవటం, ఇక ఎక్కడికి వెళ్ళే పని లేదు, ఇక వేరే విషయాలు ఏమి లేవు. ఎవరైతే అలా ఉంటారో క్రీస్తు వాక్యాన్ని నమ్మి వారు సత్యాన్ని గ్రహిస్తారు అని తెలియచేయబడుతుంది. అలాంటి వారు సత్యాన్ని తెలుసుకోగలరు అని. ఇక్కడ గ్రహించడం అనేటువంటి మాటకు కూడా ఉన్నటువంటి అర్థం ఏంటి? నో గినెస్కో అనే గ్రీకు మాటకు ఫస్ట్ హ్యాండ్ అక్వైంటెన్స్ అంటే స్వయంగా అనుభవించుట, అనుభవపూర్వకంగా తెలుసుకోవటం. చూడండి, మనము జ్ఞానాన్ని, తెలివిని కొంతమంది చెప్పటం ద్వారా, జ్ఞానులైన వారు, బోధకులైన వారు, అధ్యాపకులైన వారు తెలియజేయటం ద్వారా నేర్చుకుంటాం. కొన్ని విషయాలు మనంతట మనం ప్రాక్టీస్ చేస్తూ మన జీవితంలో నేర్చుకుంటూ ఉంటాం. అది స్వీయ సంపాదిత అనుభవము. ఇక్కడ యేసుక్రీస్తు వారు కూడా గ్రహించెదరు అనే మాటలో ఉన్నటువంటి ఆ మాటకు, గినెస్కో అనేటువంటి గ్రీకు మాటకు ఉన్న అర్థం ఏంటంటే స్వయంగా మీ అంతట మీరే దానికి సంబంధించిన అనుభవాన్ని మీరు పొందగలుగుతారు, సంపాదించుకోగలుగుతారు అని తెలియచేయబడుతుంది. ఇంతకీ ఏం చేయాలన్నమాట? వాక్యాన్ని వినాలి, నమ్మాలి, నిలిచి ఉండాలి. దీని ద్వారా మనము స్వీయ అనుభవాన్ని పొందగలుగుతాము. అప్పుడు ఆ వాక్యం మనలను స్వతంత్రులనుగా చేస్తుంది. ఇక క్రొత్త నిబంధనలో సత్యము అని అంటే ఏమేమి గురించి చెప్పబడింది? యేసుక్రీస్తు వారు చెప్పారు, శిష్యులు చెప్పారు, పౌలు మొదలైన వారు కూడా సత్యముని గురించి తెలియజేశారు. గొప్ప విషయం ఏంటంటే పాత నిబంధనలో ఉన్న తండ్రి అయిన దేవునికి క్రొత్త నిబంధన కూడా ఏమని సాక్ష్యం ఇస్తూ ఉన్నదంటే, యోహాను సువార్త 7వ అధ్యాయం 28వ వచనంలో తండ్రిని గురించి సత్యవంతుడు, నన్ను పంపినవాడు సత్యవంతుడు అని యేసుక్రీస్తు వారు తెలియజేశాడు కదా. కనుక ఈ క్రొత్త నిబంధన పాత నిబంధనలో ఉన్న దేవుని గురించి కూడా సత్యవంతుడు, సత్యము అని తెలియజేస్తుంది. రెండవదిగా క్రొత్త నిబంధన సత్యం అని దేని గురించి చెబుతున్నది? వాక్యాన్ని గురించి. పాత నిబంధనలో కూడా ధర్మశాస్త్రాన్ని గురించి, క్రొత్త నిబంధనలో కూడా వాక్యము, యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి వాక్యము, సువార్తను గురించి సత్యము. యోహాను సువార్త 17వ అధ్యాయం 17వ వచనంలో నీ వాక్యమే సత్యము, నీ వాక్యమే సత్యము. 8వ అధ్యాయం 40వ వచనం 45వ వచనంలో కూడా ఇదే రీతిగా దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క వాక్యము సత్యము, నేను చెబుతున్న మాటలు సత్యము, యథార్థము, వాస్తవం అని యేసుక్రీస్తు వారు తెలియచేసినటువంటి సంగతిని మనము చూడవచ్చు. కనుక క్రొత్త నిబంధన కూడా వాక్యాన్ని ఏమంటూ ఉన్నదంటే సత్యము, దేవుని వలన వినిన సత్యము మీతో చెప్పిన వాడనైనా నేను అని ప్రభువు తెలియచేస్తూ ఉన్నాడు. కాబట్టి స్నేహితులారా, సత్యము అంటే వాక్యము అని క్రొత్త నిబంధన కూడా తెలియచేస్తుంది. అలాగే సత్యము అంటే పరిశుద్ధాత్మను కూడా సత్యము అని క్రొత్త నిబంధనలో ప్రభు తెలియచేశాడు. యోహాను సువార్త 16వ అధ్యాయం 13వ వచనంలో ఆయన అనగా సత్య స్వరూపి అయిన ఆత్మ, పరిశుద్ధాత్మ కూడా సత్యము. ఇప్పుడు చూడండి, మనకి ఒక క్లారిటీ ఏదంటే యేసుక్రీస్తు వారు నేను సత్యము అని చెప్పాడు. అయితే ఆ యేసుక్రీస్తు వారి తండ్రిని కూడా సత్యము అని చెప్పాడు. ఆ యేసుక్రీస్తు వారి పరిశుద్ధాత్మను కూడా సత్యము అని చెప్పాడు. అంటే ఈ త్రిత్వానికి ఉన్నటువంటి లక్షణం ఏంటంటే సత్యము. సత్యము ఈ ముగ్గురు త్రిత్వములో కూడా ఉన్నటువంటి ప్రాథమిక లక్షణము. ముగ్గురు కూడా సత్యమై ఉన్నారు అని తెలియచేయబడుతూ ఉన్నది. కనుక ఆత్మ సత్య స్వరూపి అయినటువంటి ఆత్మ అని తెలియచేయబడుతున్నది. ఇంకొక విచిత్రమైనటువంటి మాట యేసుక్రీస్తు వారు సమరయ స్త్రీతో చెప్పారు, ఆత్మతో సత్యముతో ఆరాధించడం అని. ఆరాధనలో కూడా సత్యము, ఆరాధనలో కూడా సత్యము. మనం 43వ సంకీర్తన పరిశుద్ధ గ్రంథం నుంచి మనం మాట్లాడతాం కదా, కీర్తన. మన ఆరాధనలో నీ వెలుగును సత్యమును బయలుదేరజేయము, అవి నాకు త్రోవ చూపును, అవి నీ పరిశుద్ధ స్థలమునకును నీ నివాస స్థలమునకును నన్ను తోడుకొని వచ్చును.
అప్పుడు నేను దేవుని యొద్దకు నాకు ఆనంద సంతోషం కలుగు చేయు దేవుని యొక్క సన్నిధికి చేరుకొందును అని పాస్టర్ గారు కీర్తనలో ఉన్నటువంటి ఆ మంచి మాటలను తెలియచేస్తాడు. దేవుని వెలుగు సత్యము, దేవుని వాక్యము, దేవుడు అనుగ్రహించే జ్ఞానము మనలను దేవుని దగ్గరకు నడిపిస్తూ ఉన్నది అని తెలియచేయబడుతున్నది. కనుక దేవుడు సత్యవంతుడు, అంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ సత్యవంతుడు. పాత నిబంధనలో, క్రొత్త నిబంధనలో చెప్పబడినటువంటి ఆయన వాక్యము కూడా సత్యము. ఆయనను ఆరాధించుటలో కూడా సత్యం ఉన్నది. అంటే దేవుని వాక్యము చేత మనం ఆరాధించాలి. ఇక్కడ ఆత్మతో సత్యముతో అనే ఆరాధన అనే మాటకు చాలా పొరపాటు అర్థాలు ఈ రోజుల్లో మనం చూస్తూ ఉన్నాం. అనేకమైన ఆరాధనలో ఆత్మతో సత్యముతో ఆరాధన అంటే జీవితమే ఆరాధనగా మారిపోవటం. జీవితంలో మనము దేవుని వాక్యాన్ని ఎప్పుడు అవలంబించే వారిగా ఉండటం ద్వారా దేవునికి మహిమ కలిగేటట్లుగా ఉండటమే ఆత్మతో సత్యముతో ఆరాధించుట. ఆ తర్వాత యేసుక్రీస్తు వారు తనను గురించి చెప్పాడు, నేనే సత్యమును అని తెలియచేశాడు. అల్టిమేట్, ఇక ఇంత మించినటువంటి సత్యం ఇక ఎక్కడా లేనే లేదు. గొప్ప విషయం ఏంటంటే, ఒక చిన్న మాట, సిలువ దగ్గర ఆయనను పొడిచినప్పుడు, ఈటితో పొడిచినప్పుడు అక్కడ ఉన్నటువంటి వాడు ఈ నిజంగా నీతిమంతుడు అని చెప్పాడు కదా, ఆ మాటను కూడా ఏమన్నారంటే సత్యము, ఆ సాక్ష్యము సత్యము. గుర్తుపెట్టుకో సహోదరుడా, యేసుక్రీస్తు వారి సిలువను ప్రకటించడమే, ఆ సిలువ సువార్త చాటించడమే సత్యము. గలతీ పత్రిక 2:5-14, కొలస్సీ 1:5లో కూడా స్వార్థ సత్యము అని చెప్పబడింది. యేసుక్రీస్తు వారి సిలువను గురించి చెప్పడం కూడా సత్యమే. మనం ఏవేవేవో చెప్పి మన సొంత విషయాలు సాక్ష్యం అంటాం, కానీ యేసుక్రీస్తు వారి గురించి చెప్పబడే సాక్ష్యమే సత్య సాక్ష్యము అని దీని ద్వారా మనకు తెలుస్తుంది. ఇంతకు సత్యము అనేటువంటి మాట తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ గురించి చెప్పుకునేటప్పుడు మనం ఒక మాట చెప్పుకోవాలి. తండ్రి అయిన దేవుడు పాత నిబంధనలో మోషేతో ఏమన్నాడంటే, నేను ఉన్నవాడను అన్నాడు. ఉన్నవాడను అంటే ఏమిటి? ఇక్కడ సత్యం అంటే అలెతియా. ఈ మాట భ్రమలకు వ్యతిరేకంగా వాస్తవానికి దగ్గరగా ఉండేటువంటి పదము అని చెప్పబడింది కదా. అక్కడ నేను ఉన్నవాడను అన్నాడు, కానీ దేవుడు ఎలా ఉన్నాడో తెలియదు. మనలాగానే కళ్ళు, కాళ్ళు, చేతులు, బాడీ ఎలాగ ఉందా, లేకపోతే ఎలా ఉన్నాడు అనేది మనకు తెలియదు. దేవుని ఎప్పుడు ఎవడు చూడలేదు, చూడనేరడు అని చెప్పబడింది. మరి అలాగని చూడలేదు కాబట్టి దేవుడు లేడా? కానీ ఉన్నాడు. ఇంకా దీనికి రివర్స్లో ఇంకో మాట చెప్పుకుందాం. నేడు అనేక మంది అనేక రకాలైనటువంటి కల్పించినటువంటి వాటిని దేవుళ్ళుగా భావిస్తున్నారు. అంటే చూడటానికి ఒక రూపం మన ఎదుట ఉంటుంది, దానిని దేవుడు అని భావించుకుంటున్నారు. సొంత చేతులతోనో చేసిందో ఎలాగో దానినే దేవుడు అని అనుకుంటూ ఉన్నారు. అంటే అది కనపడుతూ ఉన్నా దేర్ ఇస్ నో డివినిటీ, దైవత్వం లేదు. కానీ బైబిల్ చెబుతున్నటువంటి దేవుడు మనం చూడటానికి తెలియకపోయినా, ఇలా ఉంటాడు అలా ఉంటాడు అని మనకు తెలియకపోయినా, ఎవడు చూడకపోయినా ఆయనకి ఎవ్వడు ఒక రూపాన్ని ఇవ్వటానికి వీల్లేదు. అయినా ఆయన ఉన్నవాడు. అదే సత్యం అంటే. ఐ యామ్ దట్ ఐ యామ్, నేను ఉన్నవాడను, ఉన్న వాస్తవమును. ఈ వాస్తవం అనే మాటే ట్రూత్ అంటే నిజము, వాస్తవము. కాబట్టి యేసుక్రీస్తు వారు ఏంటంటే ఉన్నవాడని చెప్పబడినటువంటి దేవుడు. నిన్న, నేడు, రేపు ఆయన ఒకే రీతిగా ఉన్నవాడు. సత్యం వల్ల మనకు కలిగేటువంటి ప్రయోజనం ఏంటండి అని చూస్తే, సత్యము మనలను నడిపిస్తూ ఉంది. కీర్తన 25:5లో 43:3 చెప్పుకున్నాం, నీ వెలుగును నీ సత్యమును బయలుదేరజేయము, అవి నన్ను నీ దగ్గరికి నడిపించుకొస్తాయని చెప్పేసి. సత్యము భక్తుల జీవితాలను కాపాడుతుంది. 91:4 కీర్తన. సత్యము మనలను స్వతంత్రులుగా చేస్తుంది. యోహాను సువార్త 8:32 మీరు సత్యమును గ్రహించిన వారైతే ఆ సత్యము మిమ్ములను స్వతంత్రులుగా చేస్తుంది అని ప్రభువు చెప్పాడు. స్వతంత్రులు ఎలియవు తిరయో అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే, ఒక బానిసత్వము నుంచి బయటికి తీసుకొని రావటము. ఏమి బానిసత్వం అండి? మనుషులకి ఏ బానిసత్వం ఉంది? ఎందుకు లేదండి? పాపము చేయువారు పాపమునకు దాసులై ఉన్నారని యేసు ప్రభు వారు చెప్పాడు. మీరు నేనే ఆయనను అని నమ్మకపోతే మీరు పాపములోనే ఉన్నారు, పాపదాస్యములోనే ఉన్నారని ప్రభువు చెప్పాడు. కనుక విశ్వాసము లేకుండా జీవించటమే ఒక బానిసత్వం.
ప్రభువును నమ్మకుండా ఉండటమే ఒక బానిసత్వం. అదే పాప బానిసత్వము, పాపపు చెర అని తెలియచేయబడుతున్నది. ఈ చెర నుంచి, పాపపు చెర నుంచి మనల్ని బయటికి తీసుకుని వచ్చేదే సత్యము, దేవుని వాక్యము, దేవుడు. ఆయన మనలను బయటికి తీసుకుని వస్తాడు. సత్యమును నమ్ముట వలన మనం రక్షణ పొందగలుగుతామని దెస్సలోనికే పత్రికలో పౌలు భక్తుడు తెలియజేస్తున్నాడు. కనుక ఈ మాటలన్నిటిని బట్టి మనం ప్రియ దేవుని బిడలారా, యేసుక్రీస్తు వారు సత్యము. పాత నిబంధనలో దేవుని వాక్యం సత్యమని చెప్పబడింది. క్రొత్త నిబంధనలో కూడా చెప్పబడినటువంటి వాక్యము సత్యమని చెప్పబడింది. పరిశుద్ధాత్ముడు సత్యము అని చెప్పబడ్డాడు. తండ్రి సత్యం అని చెప్పబడ్డాడు. యేసుక్రీస్తు వారు కూడా తాను సత్యం అని చెప్పబడ్డాడు. కనుక ఆయనను ఆరాధించే విషయంలో కూడా సత్యం ఉన్నది అని తెలియచేయబడుతున్నది. ఈ సత్యము వలన మనకు స్వాతంత్రం లభిస్తూ ఉన్నదని, ఈ సత్యం మనల్ని కాపాడుతున్నదని, రక్షిస్తూ ఉన్నదని మనకు తెలియచేయబడుతుంది. కాబట్టి వ్యక్తి జీవితంలో వాస్తవికత, సత్యం యొక్క ప్రాధాన్యత అంత గొప్పగా ఉన్నదని మనము తెలుసుకోవాల్సిన వారమై ఉంటూ ఉన్నాం. 5వదిగా జీవము, ఐ యామ్ ద లైఫ్ అని ప్రభు చెప్పినటువంటి మాటను మనం ధ్యానించుకుందాం. జీవము అనగా జోయే అనేటువంటి గ్రీకు పదము తెలియచేయబడింది. దీనికి ప్రస్తుతము శరీర సంబంధమైనటువంటి ప్రాణము, జీవము అని చెప్పుకోవచ్చు. అలాగే శాశ్వత కాలములో దేవుడు అనుగ్రహించేటువంటి స్పిరిచువల్, ఆధ్యాత్మిక, ఆత్మీయ జీవమునకు కూడా గుర్తుగా చెప్పబడింది. యేసుక్రీస్తు వారు నేనే జీవము అని ఎలా చెప్పగలుగుతాడు? ఎలా ఆయన ఆ మాట చెప్పాడు? ఎందుకు చెప్పాడంటే హీ ఈజ్ ద సోర్స్ ఆఫ్ లైఫ్. యేసుక్రీస్తు వారు ఆధారభూతుడు, ఆది సంభూతుడు, సమస్తానికి కూడా ఆయన మూలము, ఆయన సమస్తానికి కారణము, సమస్తమునకు ఆయన ఆధారము. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 16వ వచనంలో ఏలయనగా ఆకాశమందున్నవియు భూమి యందున్నవియు దృశ్యమైనవి అదృశ్యమైనవి కానీ అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన యందు సృజింపబడెను, సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజింపబడెను. అంటే సమస్తానికి మూలము యేసుక్రీస్తు వారే. యోహాను సువార్తలో కూడా సువార్తికుడు ఏం తెలియజేస్తాడు? కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలుగలేదు అని తెలియజేస్తాడు. అక్కడే భక్తుడు అంటాడు, ఆయనలో జీవముండెను, ఆ జీవము లోకమునకు వెలుగయుండెను. ఆయనలో జీవము, యేసుక్రీస్తు వారిలో జీవము, యేసుక్రీస్తు వారే జీవము. దేవుడంటే జీవమే, బ్రతికించుట అంటే మరణము లేని స్థితి. అలాగైతే యేసుక్రీస్తు వారు జీవం ఎలా అవుతాడు? చనిపోయాడు కదా అని కొంతమంది అనొచ్చు. అయితే ఇక్కడ మీకు మాట తెలియచేస్తాను, దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. ఆయన చనిపోకుండా ఉండగలడు, చనిపోయి తిరిగి లేవగలడు. కాబట్టి ఆ మాటను మనం గుర్తుంచుకోవాల్సిందిగా మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు. యేసుక్రీస్తు వారిని గురించి ఆయన ఏం చెప్పుకున్నాడంటే, తండ్రి ఏలాగు తనంతట తాను జీవము కలిగి ఉన్నాడో ఆ రీతిగానే కుమారుడు కూడా తనంతట తాను జీవము కలిగి ఉండినట్లుగా ఆయనకు తండ్రి అనుగ్రహించి ఉన్నాడు, అధికారం ఇచ్చి ఉన్నాడని యోహాను సువార్త 5వ అధ్యాయం 26వ వచనం చెప్పబడింది. కాబట్టి వీటిని బట్టి యేసుక్రీస్తు వారు నేనే జీవమును అని చెప్పగలిగాడు. ఈ జీవాన్ని కొన్ని వందల వేల సంవత్సరాల క్రితమే గుర్తించినటువంటి వ్యక్తి యోబు భక్తుడు. యేసుక్రీస్తు వారి తర్వాత ఆయన చెప్పిన మాట ఏంటంటే, పునరుద్ధానమును జీవమును నేనే అని తెలియచేశాడు. పునరుద్ధానమును జీవమును నేనే అని. లాజరు సమాధి దగ్గరకు వచ్చినప్పుడు మార్తమ్మతో మాట్లాడుతూ ఈ మాటను ఎప్పుడో పసిగట్టినటువంటి జ్ఞానము, బుద్ధి, భక్తి, వివేకము కలిగినటువంటి భక్తుడైనటువంటి యోబు అంటాడు, నా విమోచకుడు సజీవుడు, ఆయనను నేను కనులారా చూస్తాను, ఆయన తిరిగి నిలబడతాడు, ఈ లోకంలో నిలబడతాడు, కనుక నేను కూడా ఆయనను చూస్తాను, కనులారా చూస్తాను. నా శరీరం చీగిపోయిన తర్వాత శరీరంతో నేను దేవుణ్ణి చూచెదను, నా మట్టుకు నేనే చూచెదను అని కనులారా చూస్తానని భక్తుడైనటువంటి యోబు తెలియచేస్తాడు. యేసుక్రీస్తు వారిని యోబు మరి అప్పుడైతే పరిశుద్ధాత్మలో తెలుసుకోగలిగి ఉన్నాడు. కనులారా చూస్తానన్నాడు కదా, ఎప్పుడు చూస్తాడు? నేను అనుకుంటున్నాను, ఇది నా అభిప్రాయం, యేసుక్రీస్తు వారు చనిపోయినప్పుడు తెర చినిగింది, చీకటయ్యింది, బండలు బద్దలయ్యాయి, భూకంపం వచ్చింది, సమాధులు తెరవబడ్డాయి, అనేక మంది భక్తులు లేచి పట్టణంలోకి వచ్చి అనేకులకు కనిపించారు అని చెప్పబడింది.
ఈ లేచిన భక్తుల్లో యోబు భక్తుడు కూడా ఉన్నాడని నేను భావిస్తున్నాను. ఆ సజీవుణ్ణి లేచినప్పుడు భక్తుడైనటువంటి యోబు సిలువలో దర్శించుకున్నాడు. ఆ మహోన్నతుని ఆ రీతిగా చూసి ఉన్నాడు. ఎందుకంటే యోబు గ్రంథంలో 14వ అధ్యాయం 14వ వచనంలో, మరణమైన తర్వాత నరులు బ్రతుకుదురా, అలాగుండిన యెడల నాకు విడుదల కలుగు వరకు నా యుద్ధ దినములని కనిపెట్టి ఉందును అని చెప్పేటువంటి మాటలో విడుదల కలుగు వరకు అనే మాట దగ్గర విడుదల అనే మాటకు చేంజ్ అనేటువంటి పదం ఉపయోగించబడింది. ఈ చేంజ్ అనేటువంటి మాట ఆది కాండంలో కూడా చెప్పబడింది. ఎక్కడ? ఆది కాండం 45 అధ్యాయం 21, 22 వచనాల్లో తన అన్నదమ్ముళ్ళు ఆహారం కొనుక్కోవటానికి వచ్చినప్పుడు యోసేపు వాళ్ళకి ఆహారంతో పాటు వస్త్రాలు కూడా ఇచ్చి పంపాడు. బెంజమిన్కి ఇంకెక్కువ ఇచ్చి పంపుతాడు. కనుక ఆ ఇచ్చి పంపినప్పుడు ఆ వస్త్రాల విషయంలో రాయబడినటువంటి మాటే ఈ చేంజ్ అనేటువంటి మాట. దీనిని గ్రీక్ హిబ్రూ భాషలో ఏమని చెప్పారంటే ఖలీఫా అని చెప్పారు. ఖలీఫా అంటే చేంజ్ అనేటువంటి అర్థము, వస్త్రాలు మార్చుకోవటం అనేటువంటి అభిప్రాయం కూడా కలుగుతూ ఉంటుంది అనమాట. కాబట్టి భక్తుడు ఆయన తిరిగి మరలా వస్త్రాన్ని మార్చుకున్నట్లుగా ఆయనను దర్శించుకుంటాను అని ప్రభువును దర్శించుకునేటువంటి సందర్భాన్ని గురించి తెలియచేయబడుతూ ఉన్నది. దీనిని భక్తులు కనిపెట్టారు, యేసుక్రీస్తు వారు జీవము కలిగిన వారు అని. మరి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చింది ఎందుకంటే 4వదిగా ఆయన వచ్చిన కారణమే యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనంలో, నేను గొర్రెలకు జీవము కలుగుటకు, అది కూడా సమృద్ధిగా కలుగుటకు ఈ లోకంలోకి వచ్చి ఉన్నానని ప్రభువు తెలియచేశాడు. కనుక యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చింది మనకు జీవం కలగటం కోసమై. ఆయనలో జీవమును, ఆ జీవము లోకమునకు వెలుగై ఉండెను. ఎవరైతే ప్రభువును వెంబడిస్తారో, అనుసరిస్తారో, ఆయన యందు విశ్వాసం ఉంచుతున్నారో వారికి ప్రభువు తన జీవమును అనుగ్రహిస్తున్నాడు. కాబట్టి అట్టి జీవాన్ని మనమందరము కూడా ఆయన యందు విశ్వాసం ఉంచు ద్వారా పొందగలుగుచూ ఉన్నాము. దీనినే ఆ సువార్త ప్రారంభంలో భక్తుడు యేసుక్రీస్తు వారికి మోషేకి పోల్చి తెలియజేస్తాడు. ఏమని తెలియజేస్తాడు? మొదటి అధ్యాయంలో 17వ వచనంలో, ధర్మశాస్త్రము మోషే వలన కలిగింది, యేసుక్రీస్తు వారి ద్వారా కృపా సత్యము అనుగ్రహించబడింది అని అన్నాడు. ఈ కృపా సత్యము యేసుక్రీస్తు వారి ద్వారా, ఆయన అంటే అదేమో మరణకారకమైనటువంటిది మోషే ద్వారా ఇవ్వబడింది, జీవకారకమైనదేమో యేసుక్రీస్తు వారి ద్వారా ఇవ్వబడింది. కనుక యేసుక్రీస్తు వారు తనను గురించి నేను జీవమును అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేనే లేదు. ఇక్కడ యోహాను సువార్తలో జీవము అనే మాటను ఎక్కువగా నిత్య జీవము, పరలోక రాజ్యాన్ని నిత్య జీవము అని చెబుతూ ఉంటాడు. ఈ నిత్య జీవము, నిత్య జీవము, ఎటర్నల్ లైఫ్, ఎటర్నల్ అనే గ్రీకు మాటకు ఎయియోనియస్ అనే పదం ఉపయోగించబడింది. దీని యొక్క అర్థం ఏంటంటే పర్పెచువల్. అంటే ఏమిటి పర్పెచువల్? అన్ఎండింగ్, అసలు అంతము లేని, నిరంతరమైన, శాశ్వతమైనటువంటి అభిప్రాయము తెలియచేయబడుతుంది. దీన్ని 2 రకాలుగా మనం చెప్పుకోవాలి. యేసుక్రీస్తు వారు చెప్పిన జీవము, నిత్య జీవము, దాన్ని 2 రకాలుగా ఈ మాట ద్వారా వ్యక్తమవుతుంది. అదేంటంటే నెంబర్ 1 నిత్యము, నిరంతరము, కాల సంబంధం అనేది, టైం సంబంధించినటువంటి భావనగా తెలియజేస్తాడు. దీన్నే యోహాను సువార్త 11వ అధ్యాయం 26వ వచనంలో, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచువాడు ఎన్నటికి చనిపోడు, లైఫ్, టైం ముడిపడి ఉన్నటువంటి సంగతి. రెండవదిగా దీన్ని ఎలా అర్థం చేసుకోవచ్చు అనంటే, ఒక క్వాలిటీ, నాణ్యమైన జీవము, నాణ్యమైనటువంటి యేసుక్రీస్తు వారి ద్వారా కలిగేటువంటి జీవము. ఈ నాణ్యత అంటే ఏంటంటే క్వాంటిటీలో లోపం లేకుండా, లోటు లేకుండా ఉండటం. దానిని ఏమన్నారంటే సమృద్ధి జీవము అని చెప్పారు. అలాగే అది ఎక్కడ కంటిన్యూటీలో తప్పిపోనిది, తర్వాత దాని యొక్క శుద్ధతలో కూడా ఏమాత్రము లోపము లేనిదిగా ఉంటుంది. కనుక అది ఎక్కడ తప్పిపోని నిండుగా ఉండేదిగా, ఎక్కడ కొరత లేనిదిగా ఉండేదిగా ఉండటం గురించే యోహాను సువార్త 7వ అధ్యాయం 38వ వచనంలో ప్రభు అంటాడు, నా యొద్దకు వచ్చి నా మాటలు ఎవడు విని విశ్వసిస్తాడో వాని కడుపులో నుంచి నదులు ప్రవహిస్తాయంటాడు. జీవజలపు నదులు, అబండెంట్ అంటే సమృద్ధిగా పొంగి పొరలేటువంటి స్థితిని కలిగి ఉన్నటువంటి జీవమును గురించి తెలియచేయబడుతుంది. అలాగే ఈ జీవము ఎలాంటిది, దాని యొక్క గొప్పతనం ఎలాంటిది అని మనం చూస్తే, అది
ఈ వ్యక్తి మరణంలోకి వెళితే అక్కడ మరణంలో ఉండనివ్వదు అతన్ని. రెండవది తీర్పులోనికి కూడా రానియదు. దేవుని దగ్గరకు తీర్పులోకి కూడా రానియకుండా దాటించి తీసుకొని వెళ్ళి నిత్య జీవము ఆ వ్యక్తిని భద్రం చేస్తుంది. కాబట్టి నిత్య జీవం అనేది సాధారణంగా చెప్పుకునే జీవం వంటిది కానే కాదు. అందుకే ఈ ఎటర్నల్ అనేటువంటి మాటకి ఇవ్వబడినటువంటి ఆ పదం యొక్క అర్థం ఈ 2 రకాలుగా కూడా మనం చెప్పుకోవడం జరుగుతుంది. అయితే మనము జీవాన్ని ఎలా పొందగలుగుతాం? నంబర్ 1, కుమారుని యందు విశ్వాసం ఉంచడం ద్వారా నిత్య జీవాన్ని పొందగలుగుతాం. యోహాను సువార్త 3వ అధ్యాయము 36వ వచనం. అలాగే ఆ కుమారుని పంపిన వాని యందు విశ్వాసం ఉంచడం ద్వారా నిత్య జీవాన్ని పొందగలుగుతాం. 5వ అధ్యాయం 24వ వచనం. యేసుక్రీస్తు వారి దగ్గరకు రావటం అంటే ఆయన్ని అనుసరించటం ద్వారా నిత్య జీవాన్ని పొందగలుగుతాం. 5వ అధ్యాయం 40వ వచనం. అలా యేసుక్రీస్తు వారి యొక్క శరీరాన్ని, ఆయన రక్తాన్ని భుజించి త్రాగటం ద్వారా నిత్య జీవాన్ని మనం పొందగలుగుతాం. 6వ అధ్యాయంలో చెప్పాడు. ఈ మాట చెప్పిన తర్వాత యేసు ప్రభు వారిని చాలా మంది విడిచిపెట్టి వెళ్ళిపోయారు. నేడు సంఘాల్లో కూడా అనేక మంది ఆరాధన అంతా అయ్యే వరకు కూడా ఉంటారు, కానీ పరిశుద్ధ సమాభాక్తము సంస్కారం తీసుకోకుండా వెళ్ళిపోతూ ఉంటారు. జాగ్రత్త ప్రియులారా, యేసుక్రీస్తు వారిని అలా వదిలిపెట్టి వెళ్ళిపోవద్దని మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. తరువాత 6వదిగా యేసుక్రీస్తు వారిని, తండ్రిని, ఇద్దరిని కూడా ఎరిగి ఉండటమే నిత్య జీవము. 17వ అధ్యాయం 3వ వచనంలో తెలియచేయబడుతుంది. అయితే గుర్తుపెట్టుకోండి, ఈ నిత్య జీవంలో దీన్ని పొందటానికి మనం విశ్వసించడం, మనం దేవుణ్ణి అనుసరించడం, మనం క్రీస్తుని విశ్వాసం ఉంచడం, ఆయన శరీరాన్ని రక్తం తీసుకోవటం, ఎరిగి ఉండటం అనే మాటలు ఒక రకంగా మనం సబ్జెక్టుగా, వాళ్ళు ఆబ్జెక్టుగా కనిపిస్తూ ఉంటారు. అంటే మనం కర్తలంగా, వాళ్ళు కర్మలుగా కనిపిస్తూ ఉంటారు దీనిలో. కానీ విషయం అది కాదు. ఇక్కడ వాళ్ళే కర్తలు, మనం కర్మలు. ఎందుకంటే వాళ్ళు సబ్జెక్ట్స్, మనం ఆబ్జెక్ట్స్ మాత్రమే. ఈ మధ్యలో జరిగే క్రియ ఆయన మనకిచ్చాడు, దాన్ని మనం చేస్తాం. అంతేగాని మనం ఏర్పాటు చేసుకున్నది కాదు. యేసుక్రీస్తు వారి శరీర రక్తాన్ని మనం ఏర్పాటు చేసుకోలేదు కదా, ఆయన ఇచ్చాడు. కాబట్టి ఆయన కర్త. అందువలన ఇవి పొందటానికి మన అర్హత, మన గొప్పతనం ఏమీ లేదు. కేవలం దేవుని కృప వలన మాత్రమే మనము పొందగలుగుతున్నాము. అయితే సృష్టి ఆదిలో ఒక జీవాన్ని గురించి చెప్పబడింది. దాన్ని ఏమన్నారంటే లైఫ్, ట్రీ ఆఫ్ లైఫ్, జీవ వృక్షము. ఇది ఎక్కడుంది? ఆ జీవవృక్షాన్ని దేవుడు ఆదాము పాపం చేసిన తర్వాత నరుడు అనేవాడికి దొరక్కోకుండా కాపుదల్లో ఉంచాడు. ఆదికాండం 3వ అధ్యాయం 24వ వచనంలో. దానికి వెళ్ళే మార్గంలో అగ్ని జ్వాలలు, ఖడ్గాలను, జ్వాలలను ఆయన ఉంచాడు. ఎవడు అక్కడికి వెళ్ళలేడు. అయితే మరి ఇప్పుడు ఆ ఏదైనా ఎక్కడుంది, లేదా అక్కడ దాచబడినటువంటి ఆ జీవవృక్షం ఎక్కడుంది అని అంటే చివరి గ్రంథమైన ప్రకటన గ్రంథంలో దాని గురించి తెలియచేయబడుతుంది. 22వ అధ్యాయం 2వ వచనంలో. క్రొత్త ఆకాశము, క్రొత్త భూమి. ఆ క్రొత్త ఆకాశం, క్రొత్త భూమిలో ఒక నది ఉందంట. ఆ నదికి ఇటు అటు కూడా జీవవృక్షం ఉన్నదని తెలియచేయబడుతుంది. ప్రియా స్నేహితులారా, అదే ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 7వ వచనంలో జయించు వానిని నా పరదైసులో ఉన్నటువంటి జీవవృక్ష ఫలములు తిననిత్తును అన్నారు. జీవవృక్షం ఎక్కడుంది? పరదైసు. అక్కడ పరలోకంలో నదికి ఆ వైపుని ఈ వైపుని చెప్పబడింది. మొదట్లో అది పరదైసులో ఉంచబడిందని చెప్పబడింది. ఈ పరదైసులోకే లోకాసు వార్త 23:43లో యేసుక్రీస్తు వారు తన మరణ సమయంలో దొంగను కూడా నీవు నాతో ఉంటావని తెలియచేశాడు. లోకాన్ని జయించిన వానికి అవి తిననిస్తానని ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో మనం చదువుకున్నటువంటి ఆ చోట చెప్పబడింది. కాబట్టి జయించటం, యేసుక్రీస్తు వారు లోకాన్ని జయించాడు. లోకంలో మీకు శ్రమ కలుగుతుంది, అయినా గుర్తుపెట్టుకోండి, నేను లోకాన్ని జయించాను. యోహాను సువార్త 16వ అధ్యాయంలో మాట చెప్పబడింది చివరిలో. అలాగే మనం ఎలా జయించాలి? యోహాను మొదటి పత్రిక 5వ అధ్యాయం 4వ వచనంలో యేసుక్రీస్తునందు అక్షయ బీజము నుండి పుట్టిన వారందరూ కూడా లోకమును జయించుదురు. ఈ జయం ఏంటంటే విశ్వాసమే అని తెలియచేయబడుతుంది. కాబట్టి ఈరోజు మనం నేర్చుకున్నటువంటి, మనం ధ్యానించినటువంటి విషయాలు ప్రియ సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి ఆ 3 మాటలు, మార్గము, సత్యము, జీవము అనేటువంటి విషయాల గురించి ధ్యానించుకున్నాం. ఆయన నా తండ్రి ఇంట అనేక నివాసాలు ఉన్నాయని చెప్పినటువంటి సంగతిని గురించి కూడా మనం ధ్యానించుకున్నాం. కాపరి యొక్క లక్షణాలు ఏమిటి అనేది క్లుప్తంగా మనం ధ్యానించుకున్నాం. ఈ సంగతులన్నీ కూడా ఈరోజు మనము ధ్యానంలో కొనసాగించి ఉన్నాం. కాబట్టి మనము ఈ మాటలు ధ్యానించిన తర్వాత మనకు ఆయన ఏ లోటు రాని అని, ఏ భయము మన దగ్గరికి రాని అని, ఏ ప్రమాదము మనకు జరగని అని,
ఆ గొప్ప కాపరి మనకున్నాడని మనం ఈ ఆదివారం నమ్ముదాం. ఆయన తన కృపతో మనల్ని కాపాడుతూ నడిపిస్తూ ఉన్నాడని మనం నమ్ముదాం. ఆయనను చేరుకోవటానికి మనకు యేసుక్రీస్తే మార్గమని మనం నమ్ముదాం. లోకంలో ఆయనకి విగ్రహం లేకపోయినా ఆయన ఉన్నాడు. విగ్రహం ఉన్నంత మాత్రం దేవుడు ఉన్నాడు అనుకుంటే పొరపాటు. ఆయనకి ఏ విగ్రహం లేదు, కానీ ఆయన ఉన్నాడు, ఉన్నవాడు. అది ఆయన సత్యము, సత్యస్థితి, వాస్తవిక స్థితి అని మనం నమ్ముదాం. అలాగే ఈ బైబిల్ చూపిస్తున్నటువంటి దేవుడు మనకు జీవమై ఉన్నటువంటి దేవుడు. ఈ పరిశుద్ధ వాక్యము మనకు జీవమై ఉన్నది. ఆయన మనకు జీవాన్ని ఇస్తూ ఉన్నాడని నమ్ముచు ఆ ప్రభువును వెంబడించడానికి మనం ఇష్టపడదాం. సర్వశక్తిమంతుడు మనకు సహాయం చేయనుగాక. ఆమేన్. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండునుగాక. ఆమేన్. ప్రియులారా, ప్రార్థన కంటే ముందు ఒక మాటగా జ్ఞాపకం చేసుకోండి. ఈ వీడియోని మీ తోటివారికి, మీకు తెలిసిన గ్రూపులకు కూడా షేర్ చేస్తూ అనేకులకు తెలియచేయగలరని మిమ్మల్ని కోరుతున్నాను. అలాగే మా కోసం కూడా ప్రార్థించండి. ఫోన్ నెంబర్ ఇవ్వబడింది. మీ ప్రార్థన అవసరాలతో కూడా తెలియచేయండి. మేము కూడా ప్రార్థన చేస్తూ ఉంటాం. మరి ప్యారిష్ లేకుండా ఉన్నాను కనుక ఈ రీతిగా వీడియోలు చేసేటువంటి అవకాశం దొరికింది, చేస్తూ ఉన్నాను. ఏది ఏమైనా అది దేవుని కృప అని నేను నమ్ముచున్నాను. అయితే ఒక మంచి ప్యారిష్ నాకు కూడా దేవుడు అనుగ్రహించాలని, ఆ విషయంలో కూడా మీరు ప్రార్థన చేయాలని కూడా మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. మన సంఘాభివృద్ధి కోసమై అందరూ కూడా ప్రార్థన చేయండి. అలాగే ప్రతి వ్యక్తి కోసమై ప్రార్థన చేయవలసిందిగా మిమ్మల్ని కోరుతున్నాను. ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు మీకు ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రిప్షన్స్ కూడా చేయించండి. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఆమేన్. ప్రార్థించుదాం. పరిశుద్ధమైన తండ్రి, కృప కలిగిన దేవానికి స్తోత్రం నాయన. మీ కృపా సహాయమును బట్టి, మీరు మాకు దయచేసిన ఈ సమయాన్ని బట్టి మీకు వందనాలు నాయన. నీవు మార్గము, సత్యము, జీవమై ఉన్నవాడవని, ఒక గొప్ప కాపరివని తండ్రి, మీరు ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా గొప్ప దీవెనను, పరలోక రాజ్యంలో కూర్చుండబెట్టిన ఒక హోదాను, స్థాయిని మానవ జాతికి కలిగించిన వారని ప్రభువా మేము తెలుసుకొని ఉన్నాము. ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారిని వెంబడించి, అనుసరించి, ఆయనను నమ్మి, ఆయనతో కూడా కలిసి ఈ లోకంలో సిలువను మోసుకుంటూ ఆయన వెనుక నడుస్తూ నిత్య జీవంలో మీరున్న చోటుకి రావటానికి మమ్మల్ని నడిపించమని వేడుకొంచున్నాం. ఇంతవరకు వాక్యము వినినటువంటి ఈ నీ బిడ్డలను మీరు ఆశీర్వదించండి ప్రభువా. వారి జీవితాల్లో వ్యక్తిగతంగా ఉన్న బలహీనతలను తొలగించండి. నిన్ను వెంబడించటకున్న ఆటంకాలను జయించే శక్తిని వారికి దయచేయండి. మా తండ్రి, వారి కుటుంబాలను, ఆ కుటుంబాల్లో ఉన్నటువంటి బంధువులను మీరు ఆశీర్వదించండి ప్రభువా. మరి ఎంతమంది బిడ్డలు నేను ఏ మంచి విషయాలను ఆశిస్తూ ఈ ప్రార్థనలో తలవంచి ఉన్నారో అట్టి బిడ్డలందరి ఆలోచనలను దయతో నెరవేర్చుచు ప్రతి మంచి ఈవిని వారికి అనుగ్రహించి ఆశీర్వదించండి నాయన. నీ చిత్తమైతే మరోసారి కలుసుకునే అవకాశం మాకు దయచేయండి. మీరు మాకు జ్ఞానమునిస్తూ ఎల్లప్పుడూ ఆ జ్ఞానాన్ని అనుసరించి నడుచుకునే కృపా సహాయం మాకు దయచేయమని మీకు మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లించుకొనొచ్చు మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి గాయముల నుంచి కలుగుచున్నటువంటి స్వస్థత అనేకులకు ప్రసాదించి ఆరోగ్యమును అనుగ్రహించమని, సమాధానము, క్షేమము, నెమ్మది, సమృద్ధి అయినటువంటి స్థితి ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని, నీవు కాపరిగా ఉండి పొంగి పొరులుతున్న బ్రతుకును నీ బిడ్డలందరూ మేమందరం అనుభవించే కృప మాకు దయచేయమని యేసుక్రీస్తు వారి పుణ్యనామమున ప్రార్థించుచున్నాం తండ్రి. ఆమెన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము మాకు వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందు నెరవేరునుగాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధము చేసిన వారిని మేము క్షమించి ఉన్న ప్రకారము మా అపరాధములను క్షమించుము. మమ్మను శోధనలోనికి తేక దుష్టు నుండి తప్పించుము. రాజ్యము, శక్తియు, మహిమ నిరంతరం నీవై ఉన్నవి తండ్రి. ఆమెన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము సదా మీకు కలుగునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మీ అందరికి వందనాలు. సెలవు.